హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం కదా, అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, వాట్ ఆల్ ద థింగ్స్ విచ్ వీ కాంట్ డూ వన్స్ వీ క్రియేట్ ద అకౌంట్. ఓకేనా, వాట్ ఆర్ ద మెయిన్ ప్రీ రిక్వైర్మెంట్స్ దట్ వీ నీడ్ టు క్రియేట్ ద అకౌంట్. దాని తర్వాత క్యాంపైన్ వీ స్టార్టెడ్ క్రియేటింగ్ ద క్యాంపైన్ అండ్ గోల్స్ క్రియేట్ చేసాము. వాట్ ఈజ్ మెయిన్ ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకున్నాము. దాని తర్వాత బేసిక్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్నాము కదా, లైక్ క్యాంపింగ్ నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఇవ్వాలి. సో మేబీ కన్వర్షన్ గోల్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, క్యాంపైన్ టైప్ అంటే ఏంటి, ఏ క్యాంపైన్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే ఎలా వర్క్ అవుతుంది, యాడ్స్ టైప్ ఆఫ్ యాడ్స్ ఎలా ఉంటాయి. ఓకేనా, ఓవరాల్గా డాష్బోర్డ్ ఎలా ఉంటుంది, క్యాంపైన్ అక్కడ ప్లస్ అని ఒక సింబల్ ఉంటుంది, దాన్ని క్రియేట్ చేసి మనం క్యాంపైన్ సెలెక్ట్ చేసుకోవాలి. వీ డిస్కస్ దీస్ థింగ్స్ రైట్. ఇన్ దిస్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ బిట్ స్ట్రాటజీ. ఓకే, సో ఏ బిట్ స్ట్రాటజీ, సో మనం డిస్కస్ చేసాం కదా బిట్ స్ట్రాటజీస్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి ఏం కదా అనేసి. సో లైవ్లో చెప్పా కదా, వీ నీడ్ టు సెలెక్ట్ ద బిడ్డింగ్ అనేసి, బిట్ స్ట్రాటజీస్ వీ నీడ్ టు సెలెక్ట్ అనేసి. సో వీ హ్యావ్ టూ టైప్ ఆఫ్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ రైట్. సో మాన్యువల్ బిడ్డింగ్, ఆటోమేటిక్ బిడ్డింగ్ స్ట్రాటజీస్. ఆటోమేటిక్ బిడ్డింగ్ స్ట్రాటజీస్లో మ్యాక్సిమైజ్ కన్వర్షన్ వాల్యూ, మ్యాక్సిమైజ్ క్లిక్స్, టార్గెట్ సిపి, టార్గెట్ వాయిస్, టార్గెట్ ఇంప్రెస్ షేర్ అనేసి ఇలా ఉంటాయని అని డిస్కస్ చేసాం కదా. సో నా దిస్ ద యూఐ అనమాట. యూఐలో మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడే మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఏ బిట్ స్ట్రాటజీ మనకు కావాలంటే ఆ బిట్ స్ట్రాటజీ. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి అంటే, సో ఇక్కడ ఏంటి మనకి ఓన్లీ 4 బిట్ స్ట్రాటజీస్ కనిపిస్తుంది అనమాట. కన్వర్షన్స్ అంటే ఏంటంటే కన్వర్షన్ బిట్ స్ట్రాటజీ, కన్వర్షన్ వాల్యూ అంటే కన్వర్షన్ వాల్యూ బేస్డ్ బిట్ స్ట్రాటజీ. కన్వర్షన్ బిట్ స్ట్రాటజీ అంటే ఏంటి, సో ఇట్ విల్ ట్రై టు గెట్ యాజ్ మెనీ కన్వర్షన్స్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ ద గివెన్ బడ్జెట్, అంతే కదా. సో ఇంకోటి కన్వర్షన్ వాల్యూ అంటే ఏంటి, ఇట్ విల్ ట్రై టు గివ్ యాజ్ మచ్ రెవెన్యూ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ ద గివెన్ బడ్జెట్. ఓకేనా, క్లిక్స్, ఇంప్రెస్ షేర్ ఇలా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే మనకు ఓన్లీ 4 బిట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. సో ఇంకా మనకు మాన్యువల్ సిపిసి కనిపిస్తలేదు, టార్గెట్ సిపి, టార్గెట్ రోయాస్, ఈ 3 బిట్ స్ట్రాటజీస్ కనిపిస్తలేదు అనమాట. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సో మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్, టార్గెట్ సిపి, ఈ 2 కన్వర్షన్ బేస్డ్ బిట్ స్ట్రాటజీస్ అనమాట. అంటే ఇట్ విల్ ట్రై టు జనరేట్ యాజ్ మెనీ కన్వర్షన్స్ యాజ్ పాసిబుల్ అనమాట. సో విత్ ఇన్ ద గివెన్ బడ్జెట్. సో ఒకవేళ టార్గెట్ సిపి అనుకోండి, సో మనం టార్గెట్ సిపి ఎంతైతే పెడతామో విత్ ఇన్ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ సిపి 100 రూపీస్ పెట్టామనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, విత్ ఇన్ 100 రూపీస్లో మన కన్వర్షన్స్ రావడానికి ఫోకస్ చేస్తుంది అనమాట, తీసుకొని రావడానికి ఫోకస్ చేస్తుంది. అంటే ఏదైతే మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్, టార్గెట్ సిపి 2 బిట్ స్ట్రాటజీస్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఎండ్ ఆఫ్ ద డే దీస్ 2 బిట్ స్ట్రాటజీస్ విల్ హెల్పింగ్ అస్ టు గెట్ యాజ్ మెనీ కన్వర్షన్స్ యాజ్ పాసిబుల్ అనమాట. ఓకేనా, సో దట్స్ వై మనకి ఇక్కడ ఏంటి అంటే చిన్న లాజిక్ ఉంటుంది అనమాట. కన్వర్షన్ సెలెక్ట్ చేసుకున్నాము అంటే నౌ అవర్ బిట్ స్ట్రాటజీస్ మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్ అనమాట. ఒకవేళ లేదు నేను టీసీపీఏ టార్గెట్ కాస్ట్ పర్ కన్వర్షన్ బిట్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనుకోండి, సో వీ నీడ్ టు చెక్ ఫర్ దిస్ వన్. ఓకేనా, చెక్ ఫర్ దిస్, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఒకవేళ టార్గెట్ సిపిఐ మనం ఎంతైతే ఇవ్వాలనుకుంటామో అంత. ఒకవేళ మనం 500 టార్గెట్ సిపిఐ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది గూగుల్, 500 రూపీస్లో మనకు ఒక కన్వర్షన్ తేవాలి అంటే ఎలాంటి ఆడియన్స్ ఎలాంటి ఆడియన్స్కి యాడ్ చూపించాలి, వాళ్ళకి ఎలాంటి బిహేవియర్ ఉన్న ఆడియన్స్ చూపించాలి, ఎలాంటి కన్వర్షన్ చూపించాలి, ఇట్ విల్ ప్లాన్ అకార్డింగ్ టు దట్. అండ్ యూజర్స్కి ఎంత బిడ్ వేసుకుంటుందో అది సెకండరీ. ఆటోమేటిక్గా ఏ ఆల్గోరిథమ్స్ బిడ్ వేసుకుంటాయి అనమాట. సో ఓన్లీ క్వాలిటీ ఆడియన్స్ మీద బిడ్ వేసుకొని మనకు ఒక కన్వర్షన్ 500 రూపీస్లో తీసుకురావడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకేనా, ఒకవేళ ఓన్లీ కన్వర్షన్స్ అనుకోండి, సో ఇక్కడ ఈ సినారియోలో మన కన్వర్షన్కి నాకు ఇంతలో కన్వర్షన్ రావాలనేసి మనం ఎలాంటి లిమిటేషన్స్ ఏమి ఇస్తలేము కాబట్టి ఇట్ విల్ ట్రై టు ఫోకస్ ఆన్ ద ఆడియన్స్ అండ్ ఇట్ విల్ ట్రై టు గెట్ యాజ్ మెనీ కన్వర్షన్స్ యాజ్ పాసిబుల్. ఇక్కడ మనం సిపిఐ లిమిట్ ఏమి ఇస్తలేము కాబట్టి ఇట్ విల్ ట్రై టు గెట్. ఓకేనా, మేబీ 800లో రావచ్చు, 200లో రావచ్చు, ఆ లిమిటేషన్స్ ఏం పెడతాలేమో. సో ఇక్కడ ఏంటంటే టీసీపీఏలో వీఆర్ కీపింగ్ సమ్ లిమిట్, నాకు 500 రూపీస్ లోపల నాకు కన్వర్షన్స్ కావాలి అనేసి, ఒక్కో కన్వర్షన్ 500 రూపీస్ లోపల రావాలి అనేసి. సో అకార్డింగ్లీ దిస్ విల్ వర్క్ అనమాట. సో దానికి తగ్గట్టే ఒక కన్వర్షన్ 500 రూపీస్లో తీసుకొని రావాలంటే నేను ఎంత బిడ్ వేసుకోవాలి. ఒకవేళ నేను జస్ట్ ఒక 100 రూపీస్ టార్గెట్స్ పే ఇచ్చాను అనుకోండి, సో ఇట్ డిపెండ్స్. అందుకే అనమాట హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ బిట్ స్ట్రాటజీస్ రన్ చేయడం కోసం. ఒకవేళ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఉందనుకో, విల్ అనలైజ్ మనకు రైట్ నౌ టిల్ నౌ
ఇంతవరకు మనకి ఎంత యావరేజ్గా ఒక్కొక్క కన్వర్షన్ ఎంతలో వచ్చింది, సిపిఐ కాస్ట్ పర్ కన్వర్షన్ ఎంతలో వస్తుంది అనేసి మనం అనలైజ్ చేస్తామంట. అనలైజ్ చేసి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు మనకు సిపిఐ 400లో వస్తుంది అనుకోండి, యావరేజ్ సిపిఐ 400లో వస్తుంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, వీ కెన్ స్విచ్ టు టార్గెట్ సిపిఐ. మేబీ ఒక 15 కన్వర్షన్స్ మనకు నెలలో వస్తున్నాయి అంటే వీ కెన్ స్విచ్ రైట్. సో అప్పుడు యావరేజ్గా 15 కన్వర్షన్స్ ఒక్కొక్క కన్వర్షన్స్కి ఎంత పడింది అనలైజ్ చేసిన తర్వాత, సో యావరేజ్గా ఎంత అయితే పడుతుందో అంత అమౌంట్ ఇక్కడ మనం అంత అమౌంట్ ఇక్కడ పెట్టవచ్చు అనమాట. మేబీ 600 అనుకోండి, టార్గెట్ సిపిఐ కూడా మనం ఏం చేయొచ్చు, మేబీ ఒక 580, నాకు 580 లోపల తీసుకుంటారా అనేసి చెప్పొచ్చు అనమాట. కానీ అప్పుడు ఏం చేస్తుంది, ఓకే అప్పుడు ఏం చేస్తుంది స్మార్ట్ బిట్ స్ట్రాటజీస్, ఓకే ఇంతవరకు మేబీ 600 లోపల మనకి ఒక కన్వర్షన్ వచ్చింది. సో 600 లోపల వచ్చిందంటే ఎలాంటి ఆడియన్స్ని టార్గెట్ చేసి, ఎలాంటి వాళ్ళ నుంచి వచ్చింది, ఎలాంటి సిస్టమ్, ఎలాంటి కీవర్డ్స్ మనకు మంచిగా వర్క్ అవుతుంది, ఆ డేటా అంతా అనలైజ్ చేసి ఆ డేటాను అనలైజ్ చేసి సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా అలాంటి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంతవరకు 600 రూపాయలు కన్వర్షన్ వస్తుంది, నువ్వు ఇప్పుడు జస్ట్ ఒక 200 పెట్టావు అనుకోండి, అంటే ఇప్పుడు ఏంది, సో ఇంతవరకు 600 లోపల వచ్చేది ఇప్పుడు 200, ఒక్కొక్క కన్వర్షన్ నేను 200లోనే తీసుకొని రావాలి, ఓకేనా అని మన గూగుల్కి చెప్తున్నాం. అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది, మరి 200లో తీసుకొని రావాలి అంటే నేను బిడ్ చాలా తక్కువ వేసుకోవాలి, అంతే కదా. ఎండ్ ఆఫ్ ద డే 100లో ఒకడు కన్వర్ట్ అవుతున్నాడు అనుకోండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 100 పీపుల్ ఒకరు కన్వర్ట్ అవుతున్నాడు అనుకోండి, అంటే అప్పుడు మన కన్వర్షన్ రేట్ వచ్చేసి 1% అనమాట. సో మనకు ఒకరు కన్వర్ట్ అవుతున్నారు అంటే, కన్వర్ట్ అయ్యే పీపుల్ ఒకరు ఉన్నారు అంటే వాళ్ళకి ఆబ్వియస్గా బిడ్ ఎక్కువ వేసుకోవాలి కదా. అలాంటి వాళ్ళకి మనం యాడ్ పొజిషన్ టాప్లో చూపించాలి అంటే అప్పుడు బిడ్ ఎక్కువ వేసుకోవాలి. అప్పుడు గూగుల్ ఏం థింక్ చేస్తుందంటే, యావరేజ్గా ఓకే 600 యావరేజ్ సిపిఐ 600 ఉంటే 200 టార్గెట్ ఇచ్చారు, అప్పుడు నేను వితిన్ 200లో తీసుకొని రావాలంటే నేను ఇంత బిడ్ మాత్రమే వేసుకోగలను అనేసి చాలా తక్కువ బిడ్ వేసుకుంటుంది అనమాట. ఆప్షన్లో తక్కువ బిడ్ వేసుకుంటే మన యాడ్స్ సర్వ్ చేయడం స్టాప్ అవుతాయి అనమాట. సో అందుకోసం అనేసి ఈ టార్గెట్ సిపిఏ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ర్యాండమ్గా ఏది పడితే అది ఇవ్వలేమన్నమాట. నువ్వు మరీ తక్కువ ఇచ్చావనుకో మన యాడ్స్ అస్సలు చూపించదు, ఓకేనా. మరీ ఎక్కువ ఇచ్చావనుకో, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నీకు 600 యావరేజ్ సిపిఏ ఉంది, నువ్వు టార్గెట్ సిపిఏ మేబీ 1200 ఇచ్చావనుకో, అంటే అప్పుడు ఏం చేస్తావు, నాకు 1200 అయినా పర్లేదు నాకు కన్వర్షన్ తీసుకుంటా అని చెప్తున్నావు, ఓకేనా. అంటే ఇప్పుడు నీకు ఎంత చాలా బిట్స్ చాలా హై చేసుకుంటుంది అనమాట. ఇంకా చాలా కొత్త వాళ్ళకి చూపించే ఛాన్సెస్ ఉంది, చాలా బిట్స్ చాలా ఇంక్రీజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. అప్పుడు డ్రాస్టిక్ యావరేజ్ సిపిసిస్ ఇంక్రీజ్ అవుతాయి, కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. సో అందుకోసం అనేసి ఏం చేసినా కూడా చాలా కేర్ఫుల్గా చేయాలన్నమాట ఈ స్మార్ట్ బిట్ స్ట్రాటజీస్తో. సో సింపుల్ లాజిక్ ఏం ఉండదు. ఒకవేళ మీకు యావరేజ్ సిపిసి 600 ఉందనుకోండి, మరీ ఎక్కువ తగ్గియకుండా మరీ ఎక్కువ ఇవ్వకుండా జస్ట్ ఓకే 580 ఇచ్చేయండి. 580 ఇచ్చారంటే అప్పుడు ప్రీవియస్ డేటాని అనలైజ్ చేసి ఓకే ప్రీవియస్గా మనకు 600లో వచ్చేది ఇలాంటి ఇలాంటి ఆడియన్స్ నుంచి ఇలాంటి కీవర్డ్స్ నుంచి మనకి కన్వర్షన్స్ వచ్చాయి, సో గోయింగ్ ఫార్వర్డ్ అలాంటి వాటి మీద ఫోకస్ చేస్తుంది అనమాట, ఓకేనా. ఒకవేళ మనం ఎక్కువ ఇచ్చినా మరి బ్రాడర్ వెళ్ళిపోతుంది. సో జస్ట్ ఓకే మీడియం రేంజ్లో ఇచ్చేయండి. దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ వర్క్. ఒకవేళ మనకు టార్గెట్ రాయస్ అనుకోండి, కన్వర్షన్ వాల్యూ టార్గెట్ రాయస్, ఈ రెండు వన్ కైండ్ ఆఫ్ బిట్ స్ట్రాటజీస్ అనమాట. దీస్ టూ బిట్ స్ట్రాటజీస్ విల్ ఫోకస్ ఆన్ ద రెవెన్యూ అనమాట, ఓకేనా. సో మన కన్వర్షన్ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నాం కదా, మీరు టార్గెట్ రాయస్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, దీన్ని ఆప్టిన్ చేసుకొని టార్గెట్ రాయస్ 500 ఇచ్చామనుకోండి, చూడండి ఇక్కడ మనకు చూపిస్తుంది బెస్ట్ సెట్టింగ్ ఏ టార్గెట్ రాయస్, వెయిట్ అంటిల్ ద అకౌంట్ దట్ సెటప్ కన్వర్షన్ ట్రాకింగ్ సెటప్ అయ్యే వరకు ఆగండి, రిసీవ్డ్ అట్లీస్ట్ 15 కన్వర్షన్స్, లాస్ట్ 30 డేస్లో 15 కన్వర్షన్స్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్షన్ ట్రాకింగ్ సెటప్ చేసుకుని దాని తర్వాత మినిమం 15 కన్వర్షన్స్ వచ్చేంత వరకు వితిన్ 30 డేస్లో లాస్ట్ 30 డేస్లో ఆగండి అనేసి చెప్తుంది అనమాట. అందుకే ఈ బిట్ స్ట్రాటజీస్ నాట్ ఓన్లీ వర్క్ ఆన్ ద కీవర్డ్ టార్గెటింగ్ అనమాట. జస్ట్ ఒక కీవర్డ్ ర్యాండమ్గా మనం అయితే కీవర్డ్స్ ఇస్తాం వాటి మీదనే వర్క్ అవ్వదు అనమాట. ఇట్ విల్ అనలైజ్ ఎ లాట్, ఓకేనా. ప్రీవియస్ కన్వర్షన్ డేటా అనలైజ్ చేస్తుంది, ప్యాటర్న్స్ అనలైజ్ చేస్తుంది, ఏ డివైజెస్ నుంచి ఏ లొకేషన్ నుంచి ఎక్కువ కన్వర్షన్స్ వస్తున్నాయి, ఈ డేటా అంతా అనలైజ్ చేసుకొని ఆ కైండ్ ఆఫ్ ఆడియన్స్ని ప్రయారిటైజ్ చేసుకొని వాళ్ళకి ఈ విధంగా ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనమాట. సో అవన్నీ ఆ డేటా కావాలి అంటే వీ నీడ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ డేస్ బిఫోర్ ఆప్టింగ్ టు ద టార్గెట్ రాయస్, ఓకేనా. సో ఓకే, సో
ఒకవేళ ఈ కామర్స్ బిజినెసెస్కి మీరు రన్ చేస్తుంటే డైరెక్ట్గా కన్వర్షన్ వాల్యూ సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోండి. ఒకవేళ టార్గెట్ రాయస్ కావాలి అంటే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, వన్స్ యూ గెట్ ద గుడ్ హిస్టారికల్ డేటానా దెన్ యూ క్యాన్ ఆప్ట్ ఇన్. అప్పుడు మనకు యావరేజ్గా రోయాస్ ఎంత వస్తుంది, మనం ఎంత స్పెండ్ చేస్తున్నామో యావరేజ్గా మనకు రిటర్న్స్ ఎంత వస్తుంది అనేసి మనకు చూపిస్తుంది అనమాట. ఓకేనా, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం 1000 స్పెండ్ చేస్తున్నాం అనుకోండి, మనకు 6000 రిటర్న్ వచ్చింది అనుకోండి. కన్వర్షన్ రోయాస్ ఫార్ములా ఏంది, ఈజ్ ఈక్వల్ టు కన్వర్షన్ వాల్యూ డివైడెడ్ బై కాస్ట్. అంటే ఏంటంటే మనకు 6x వస్తుంది. ఓకేనా, 6x వస్తుంది అనమాట. మనం 1000 రూపాయలు స్పెండ్ చేస్తుంటే 6000 రూపీస్ వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే, సో మనం ₹1 స్పెండ్ చేస్తుంటే మనకు రిటర్న్లో 6 రూపీస్ వస్తుంది అనేసి దాని మీనింగ్. ఓకేనా, 600%. అప్పుడు మనకు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన యాక్చువల్ రోయాస్ అనుకోండి. ఓకేనా, ఇది యాక్చువల్ రోయాస్ అనుకోండి. మేబీ లాస్ట్ మీరు మ్యాక్సిమస్ కన్వర్షన్స్ వాల్యూతో రన్ చేశారు, లేకపోతే మ్యాక్సిమస్ క్లిక్స్ మాన్యువల్ సిపిసితోనే రన్ చేశారు. సో యాక్చువల్గా మనం 1000 స్పెండ్ చేస్తుంటే యావరేజ్గా ఓవరాల్ అకౌంట్ లెవెల్లో మనకు 6x రోయాస్ వస్తుంది, 600% రోయాస్ వస్తుంది. అంటే ₹1 స్పెండ్ చేస్తుంటే 6 రూపీస్ రిటర్న్స్ వస్తుంది. అప్పుడు సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, ఓకే కరెంట్ డేటా యాక్చువల్ ఇప్పుడు మనకు వచ్చిన మనం స్పెండ్ చేసిన స్పెండ్ని బట్టి మనకు 600% రిటర్న్స్ వస్తున్నాయి. ఓకే, ఈ గోయింగ్ ఫార్వర్డ్ యాజ్ వెల్ నాకు 600% రిటర్న్స్ కావాలి అనేసి దాని మీనింగ్ అనమాట. ఓకేనా, పెట్టి మనము ఒకవేళ మనకు అకౌంట్లో హిస్టారికల్ డేటా స్ట్రాంగ్ ఉంటే మనకి నోటిఫికేషన్ చూపించదు అనమాట. ఓకేనా, అప్పుడు మనం ఏం చేయొచ్చు, టార్గెట్ రాయస్ ఇది బిట్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకొని 600% రాయస్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మన బిట్ స్ట్రాటజీ వచ్చేసి టార్గెట్ రాయస్ అనమాట. అప్పుడు మనం దిస్ ఈస్ హౌ వీ కెన్ సెట్ ద టార్గెట్ రాయస్ అనమాట. ఓకేనా, సో రైట్ నౌ విల్ డిసెలెక్ట్ ఫర్ ద కన్వర్షన్ వాల్యూ, కన్వర్షన్స్ TCPA. ఓకేనా, కన్వర్షన్ వాల్యూ TROAS, ఈ రెండు సిమిలర్ కైండ్ ఆఫ్ బిట్ స్ట్రాటజీస్ అనమాట. దిస్ ఈస్ హౌ దిస్ విల్ వర్క్. క్లిక్స్ అంటే ఏంటి అంటే మ్యాక్సిమైజ్ క్లిక్స్ అనమాట. ఓకేనా, మ్యాక్సిమైజ్ క్లిక్స్ బిట్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసాం కదా. ఇట్ విల్ ట్రై టు గెట్ యాజ్ మెనీ క్లిక్స్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ ద బడ్జెట్ దట్ వీ కెప్ట్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మ్యాక్సిమైజ్ క్లిక్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో వీ కెన్ కీప్ ద బిడ్ లిమిట్ అనమాట. సో బిడ్ లిమిట్ నథింగ్ బట్, సో మనం మాన్యువల్ సిపిసిలో ఏం చేస్తాం, ఒక్కొక్క కీవర్డ్కి ఈ పర్టికులర్ కీవర్డ్కి ఎంత బిడ్ వరకు నువ్వు యూటిలైజ్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం బిడ్ దట్ వీఆర్ విల్లింగ్ టు పే పర్ క్లిక్ అనమాట. సో మన కీవర్డ్ లెవెల్లో ఇవ్వచ్చు అనమాట. అదేది మాన్యువల్ సిపిసిలో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్కి మనం మాన్యువల్గా బిడ్ ఇస్తాం అనమాట. సో మ్యాక్సిమైజ్ క్లిక్స్ బిట్ స్ట్రాటజీ, మనం ఆటోమేటిక్ బిట్ స్ట్రాటజీ గూగుల్ విల్ ఆటోమేటిక్లీ అడ్జస్ట్ ద బిట్స్ అనుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి మన కీవర్డ్ లెవెల్లో ఎలాంటి బిట్స్ ఏమి ఇవ్వట్లేదు అనమాట. ఓకేనా, క్యాంపెయిన్ లెవెల్లోనే క్యాంపెయిన్ బిడ్ స్ట్రాటజీ జస్ట్ ఓకే. మ్యాక్సిమం బిడ్ లిమిట్ అంటే ఏంటి, మ్యాక్సిమం సిపిసి బిడ్ లిమిట్. ఒకవేళ నేను ₹10 పెట్టాను అనుకోండి, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ కీవర్డ్ అయినా సరే ఈ క్యాంపెయిన్లో ఏ కీవర్డ్స్ అయితే ఉన్నాయో ఏదైనా సరే వాట్ ఎవర్ ద కీవర్డ్ ఇట్ ఈస్, ఓవరాల్ లెవెల్లో మ్యాక్సిమం సిపిసి బిడ్ లిమిట్ ఆప్షన్లో ₹10 కంటే ఎక్కువ వేసుకోవద్దు అనేసి బిడ్ లిమిట్ పెడుతున్నాను అనమాట. ఓకేనా, అది మాన్యువల్ సిపిసిలో మనం ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్కి బిడ్ లిమిట్ పెడతాము. ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా క్యాంపెయిన్ లెవెల్లో జస్ట్ బేసిక్ బిడ్ లిమిట్ పెడుతున్నాం అనమాట. ఓకేనా, సో అంటే ఇట్ విల్ ట్రై టు ఓన్లీ క్లిక్స్ మీద ఫోకస్ చేస్తుంది కదా. సో అప్పుడు ఈ ఆటోమేటిక్ బిడ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు ఎక్కువ బిడ్ వేసుకుంటాయి. సమ్టైమ్స్ ఒక మేబీ నేను రియల్ టైంలో ఫేస్ చేసింది ఏంటి అంటే, మేబీ ఈకామర్స్ క్లయింట్స్కి నేను వర్క్ చేసేటప్పుడు యావరేజ్ సిపిసి వచ్చేసి నాకు £1 £0.660 మేబీ £1.5 కంటే ఎక్కువ ఎక్సీడ్ అయ్యేది కాదనమాట ఒక్కొక్క క్లిక్కి. సడన్గా ఏమైంది అంటే £80 తీసుకుంది, ఒక క్లిక్కి £80 తీసుకుంది. ఓకేనా, £80 అంటే యావరేజ్గా 8,000 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో ఒక క్లిక్కి 8,000 రూపీస్ తీసుకుంది. ఓకేనా, అప్పుడు మేము ఇమీడియట్గా వాళ్ళతో కనెక్ట్ అయ్యాము. సో చాట్ సపోర్ట్తో కనెక్ట్ అయితే వాళ్ళు ఏం చెప్పారు అంటే, మేబీ మీరు మ్యాక్స్ క్లిక్స్ బిట్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకున్నారు కదా, సో అందుకోసం అనేసి ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ ఆడియన్స్ చాలా క్వాలిటీ హై రిలవెంట్ ఆడియన్స్, మన బిజినెస్కి చాలా హై ప్రాఫిటబుల్ ఆడియన్స్ అని గూగుల్ ఫీల్ అయింది. సో అందుకోసం అనేసి వాళ్ళకి ఎక్కువ బిడ్ వేసుకుంది అని చెప్పింది సింపుల్గా. సో మీరు ఒకవేళ మీరు అంత బిడ్ మీరు
బేర్ చేయలేమనుకుంటే మీకు మ్యాక్స్ బిడ్ లిమిట్ పెట్టే ఆప్షన్ కూడా ఉంది కదా. సో మీరు ఎందుకు పెట్టుకోలేదు? ఒకవేళ మీరు 10 రూపీస్, ఒకవేళ మీరు ఏదైతే యావరేజ్ సిపిసి ఉందో దాని ప్రకారం మీరు బిడ్ లిమిట్ పెట్టింటే అంతకు ఎక్సీడ్ అయ్యేది కాదు కదా అనేసి వాళ్ళు రివర్స్లో మమ్మల్ని బ్లేమ్ చేశారనమాట. సో నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనమాట ఆ పర్టికులర్ సినారియోలో. సో ఆటోమేటిక్ బిడ్ స్ట్రాటజీస్ ఇలా వర్క్ అవుతాయి లిమిట్స్ ఇవ్వకపోతే. మనం చాలా రేర్ సినారియోస్లో ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంది అయినా కూడా. సో మన లిమిట్స్లో, మన సేఫ్టీలో మనం ఉంటే చాలా మేలు కదా. సో అందుకోసం అనేసి కొన్నిసార్లు మరి అలా వర్క్ అవుతుంది గూగుల్, ఓకేనా. మరి చాలా బ్రాడర్గా అంత హై సిపిసి తీసుకునే అది చాలా రేర్ సినారియోస్లో అలా జరుగుతుంది. ఫర్ ద సేఫ్ సైడ్ యూ కెన్ కీప్ అనమాట. జస్ట్ మీ యావరేజ్ సిపిసి ఎంత వస్తుందో మీరు చూడండి. ఒకవేళ కొత్తది అనుకోండి, సో ఎస్టిమేట్స్ చూడండి. ఎస్టిమేట్స్ చూసి ఓవరాల్ బిజినెస్ లెవెల్లో మనకు ఎంత సిపిసి బిడ్ లిమిట్ అయితే మనకు ప్రాఫిటబిలిటీలో ఉంటామో అంత పెట్టండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్ అనుకోండి, 20 రూపీస్ పెట్టామనుకోండి. సో అప్పుడు ఏం చేస్తుంది గూగుల్, ఆటోమేటిక్ బిడ్ స్ట్రాటజీనే. సో ఆటోమేటిక్గా బిడ్ వేసుకునేటప్పుడు 20 రూపీస్ కంటే ఎక్సీడ్ అవ్వదు అనమాట, ఓకేనా. సో నీకు టీసీపీఏ టీరోఎస్లో మ్యాక్సిమైజ్ కన్వర్షన్ వాల్యూలో కూడా అక్కడ కూడా మనకు బిడ్ లిమిట్ మనం ఏమి ఇవ్వలేము. ఇంకా మ్యాక్సిమైజ్ క్లిక్స్లో బిడ్ లిమిట్ మనం ఇవ్వగలుగుతున్నాము. సో ఆ బిడ్ స్ట్రాటజీస్లో మనం ఇవ్వలేము అనమాట. మ్యాక్సిమైజ్ కన్వర్షన్ వాల్యూ టీసీపీఏ రోయాస్లో మనం ఇవ్వలేము. సో అక్కడ ఏంటి అంటే అవన్నీ కన్వర్షన్ ఫోకస్డ్ బిడ్ స్ట్రాటజీస్ అనమాట. 4 కన్వర్షన్ ఫోకస్డ్ బిడ్ స్ట్రాటజీస్. సో ఎవరైతే కన్వర్షన్ ఇవ్వడానికి కన్వర్ట్ అవుతారో అలాంటి వాళ్ళ మీదనే ఎక్కువ బిడ్ వేసుకుంటుంది అనమాట. ఆ బిడ్ స్ట్రాటజీస్లో కూడా కొన్నిసార్లు హై బిడ్ వేసుకునే ఛాన్సెస్ ఉంది, కానీ చాలా రేర్ సినారియో అనమాట. సో గూగుల్ ఫీల్ అయితే పొటెన్షియల్ ఆడియన్స్ మన బిజినెస్కి అనేసి ఇంక్రీజ్ చేసుకుంటుంది, ఓకేనా. మరి చాలా రేర్ అంతంత బిడ్ తీసుకోవడం కొన్నిసార్లు తీసుకుంటుంది అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే ఈ బిడ్ స్ట్రాటజీ ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది మ్యాక్సిమైజ్ సిపిసి బిడ్ లిమిట్. సో మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్ అక్కడ మనకు ఇలా మ్యాక్సిమం సిపిసి బిడ్ లిమిట్ కూడా ఉండదు. ఏంటంటే అవి కన్వర్షన్ ఫోకస్ బిడ్ స్ట్రాటజీస్ కదా, మరి అంత ర్యాండమ్గా ఎంత పడితే అంత తీసుకోదు అనమాట, ఓకేనా. ఒకవేళ తీసుకున్నా కూడా చాలా రేర్ సినారియోలో తీసుకున్నా కూడా ఆ ఆడియన్స్ పొటెన్షియల్ ఆడియన్స్ అని ఫీల్ అవుతేనే తీసుకుంటుంది అనమాట. మ్యాక్సిమైజ్ క్లిక్స్ బిట్ స్ట్రాటజీ ఏంటంటే ఇట్ విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ ద క్లిక్స్. ఇక్కడ కన్వర్షన్ ఫోకస్ బిట్ స్ట్రాటజీ మనకు లేదు. ఇట్ విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ ద క్లిక్స్, గెటింగ్ ద క్లిక్స్, వాళ్ళ క్వాలిటీ, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ ప్రీవియస్ సర్చ్ హిస్టరీ ఎలా ఉంది, ఇలాంటివి ఏం అనలైజ్ చేయదన్నమాట. సో జస్ట్ ఓకే అలా సర్చ్ క్వైరీ కొంచెం మ్యాచ్ అయినా కూడా పర్లేదు, అవర్ యాడ్ విల్ షో అనమాట. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ నథింగ్ అవుట్ పర్చేసింగ్ బిహేవియర్ ఉందా లేదా, వాళ్ళ ప్రీవియస్ సర్చ్ హిస్టరీ ఎలా ఉంది, మేబీ ఆ పర్సన్ ఎలాంటి సర్చ్ క్వైరీ ఇస్తున్నాడో అలాంటి సర్చ్ క్వైరీతో మన ప్రీవియస్గా మన కన్వర్షన్స్ వచ్చాయా లేదా, ఇలాంటివన్నీ ఏం చెక్ చేయదు. జస్ట్ ర్యాండమ్గా వాళ్ళకి చూపించేసి ఓన్లీ క్లిక్స్ రావాలి, మెయిన్ అజెండా క్లిక్స్ రావాలి, ఓకేనా. అలాంటి ఆడియన్స్కి మనకి ఎక్కువ బిడ్ 1000 రూపీస్ ఆఫ్ ది బిడ్ పే, ఓన్లీ రేర్ కేసెస్లో జరిగినా కూడా, రేర్ కేసెస్లో అయినా 1000 రూపీస్ బిడ్ పే చేయాలి అంటే అలాంటి ఆడియన్స్కి, అలాంటి బిహేవియర్ ఉన్న ఆడియన్స్కి వీ కాంట్ పే, రైట్. సో ఒకవేళ వాడు కన్వర్ట్ అవుతాడు, గూగుల్ వాడు హై రిలవెంట్ ఆడియన్స్ అని ఫీల్ అయితే అలాంటి వాళ్ళకి ఇంక్రీజ్ చేసుకున్నా పర్లేదు ఎప్పుడన్నా రేర్ సినారియోస్లో. ఇలాంటి వాళ్ళకు అంత ఎక్కువ మన బిడ్ ఇచ్చి కూడా చాలా వేస్ట్ కదా. సో అందుకోసం అనేసి మనకు బిడ్ లిమిట్ ఆప్షన్ ఉంటుంది. సో జస్ట్ మనకి యావరేజ్గా మనకు సిపిసి ఎంత వస్తుందో చెక్ చేయండి. ఒకవేళ 5 రూపీస్ వస్తుంది అనుకోండి, మ్యాక్స్ బిడ్ లిమిట్ 5 రూపీస్ పెట్టండి. అంటే ఇప్పుడు మనకు ఓవరాల్ లెవెల్ ఈ క్యాంపెయిన్లో ఏవైతే కీవర్డ్ ఉన్నాయో ఏ కీవర్డ్ ట్రిగర్ అయినా పర్లేదు, ఆప్షన్లో మాత్రం 5 రూపీస్ కంటే ఎక్కువ తీసుకోదన్నమాట. సో మరీ తక్కువ ఇచ్చిన ప్రాబ్లమే. మీరు 0.5 రూపీస్ ఇచ్చారనుకోండి, అంటే 50 పైస్ ఇచ్చారనుకోండి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ సిపిసి, ప్రతిదీ అందుకే యావరేజ్ సిపిసి మనకి ఒక 10 రూపీస్ ఉందనుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మ్యాక్స్ బిడ్ లిమిట్ 50 పైస్ పెట్టాము. అంటే అప్పుడు ఏంటి, రియల్ టైంలో మన బిడ్డింగ్ చాలా తక్కువ ఉంది. అంటే ఆప్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మన బిడ్ 50 పైస్ కంటే ఎక్సీడ్ అవ్వదు. అంటే మన బిడ్స్ మేబీ ఇప్పుడు యావరేజ్ సిపిసి 10 రూపీస్, ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఉందనుకోండి, అంటే యావరేజ్గా ఆప్షన్లో 10 రూపీస్ పడుతుంది మనకి, ఓకేనా అని దాని మీనింగ్. 10 రూపీస్ పడుతుంటేనే మన ఆర్గానిక్ రిజల్ట్స్లోనో లేకపోతే ఫస్ట్ పొజిషన్లో చూపిస్తున్నాం. మరి 0.50 పైస్ మనము అంతకంటే ఎక్కువ విల్లింగ్ టు పే లేమనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన బిడ్ తక్కువ ఉంటుంది. అప్పుడు ఆబ్వియస్లీ మనది లాస్ట్ పొజిషన్స్లో చూపిస్తుంది అనమాట, ఓకేనా. అందుకనే హిస్టారికల్ డేటా చాలా ఇంపార్టెంట్. ఆ డేటాని బట్టి, మన కరెంట్ డేటాని బట్టి అనలైజ్ చేసి, ఓకే యావరేజ్గా ఇంత ఉంది ఇండస్ట్రీలో, దాన్ని బట్టి మనం బిడ్ లిమిట్ ఇస్తామన్నమాట. సో అప్పుడు ఏంటంటే ఆ బిడ్ కంటే ఎక్సీడ్ అవ్వదు,
అలా వర్క్ అవుతుంది. మరీ తక్కువ ఇచ్చామనుకోండి, జస్ట్ ఓకే ఏం తెలుసుకోకుండా మరీ తక్కువ ఇస్తే మన యాడ్ అసలే చూపించదనమాట. సో అందుకోసమే వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఓకేనా. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ మనకు మాన్యువల్ సిపిసి బిట్ స్ట్రాటజీ కనిపిస్తలేదు. సో గూగుల్ ఏంటి అంటే, గూగుల్ నవేడేస్ గూగుల్ ఈజ్ పుషింగ్ మోర్ టువర్డ్స్ ద ఆటోమేటిక్ బిట్ స్ట్రాటజీస్ అనమాట. సో అందుకోసం అనేసి మనకి ఇక్కడ కనిపిస్తలేదు. సో నో ప్రాబ్లం, ఫర్ నౌ వీ కెన్ సెలెక్ట్ సంథింగ్. ఒకవేళ మీరు బిట్ స్ట్రాటజీ మాన్యువల్ సిపిసి సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, ఫర్ నౌ యూ కెన్ సెలెక్ట్ వాట్ ఎవర్ ద బిట్ స్ట్రాటజీ దట్ యూ నీడ్. యూ కెన్ ఆఫ్టర్ క్యాంపెయిన్ పబ్లిష్ చేసిన తర్వాత మన క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్లో పోయి మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు మాన్యువల్ సిపిసికి, ఒకవేళ మనం మాన్యువల్ సిపిసి కావాలి అంటే. ఓకేనా. సో ఓకే, జస్ట్ ఫర్ నౌ ఐఎమ్ సెలెక్టింగ్ మ్యాక్సిమైజ్ క్లిక్స్ బిట్ స్ట్రాటజీ. ఒకవేళ బిట్ లిమిట్ కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట మనం, 10 రూపీస్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద యాక్చువల్ సిపిసి, యావరేజ్ సిపిసి. ఒకవేళ మీరు అకౌంట్ స్టార్ట్ చేయడమే మ్యాక్సిమైజ్ క్లిక్స్తో స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అంటే, సో గూగుల్లో కానీ చాట్‌జీపీటీలో కానీ ఇలాంటి ఎల్ఎల్ఎం మోడల్స్ ఉంటాయి కదా, సిమిలర్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఇవ్వండి. ఇలాంటి బిజినెస్ నాకు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నాకు ఉంది, సో నేను స్టూడెంట్స్ కోసం యాడ్స్ రన్ చేయాలనుకుంటున్నాను, ఈ పర్టికులర్ లొకేషన్ నా టార్గెటింగ్ లొకేషన్. సో యావరేజ్గా ఎంత బిడ్ ఉండే ఛాన్సెస్ ఉంది ఇచ్చామంటే, యావరేజ్గా ఇండస్ట్రీ బెంచ్ మార్క్స్ యూజ్ చేసుకొని మనకు ఒక వాల్యూ ఇస్తుంది అనమాట. యావరేజ్ సిపిసి ఇంత ఉండే ఛాన్సెస్ ఉంది అనేసి దాన్ని మనం పెట్టవచ్చు. దాంతోపాటు ఇంకా మనకు కీవర్డ్ ప్లానర్లో ఎస్టిమేట్స్ ఉంటాయి కదా, యావరేజ్గా ఇలాంటి కీవర్డ్స్కి యావరేజ్గా ఎంత ఉంది అనేసి ఒక యావరేజ్ చేసుకొని యావరేజ్ మ్యాక్సిమైజ్ సిపిసిలో పెట్టండి. ఓకేనా. సో ఇలా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్, సో ఇప్పుడు వచ్చేసి కస్టమర్ అక్వైజేషన్ గురించి డిస్కస్ చేద్దాము. సో కస్టమర్ అక్వైజేషన్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ వచ్చేసి మనకు బిడ్ ఓన్లీ ఫర్ న్యూ కస్టమర్స్ అని ఉందన్నమాట. కస్టమర్ని కన్వర్ట్ చేసుకోవడానికి అనమాట. సో కస్టమర్ని కన్వర్ట్ చేసుకోవడానికి, ఎలాంటి కస్టమర్ని అక్వైజేషన్ చేసుకోవాలి అనేసి. సో ఓన్లీ బిడ్ ఫర్ న్యూ కస్టమర్స్. సో ఇది ఏంటి అంటే, ఈ ఆప్షన్ ఏంటి అంటే ఓన్లీ బిడ్ ఫర్ న్యూ కస్టమర్సా లేకపోతే న్యూ కస్టమర్సా అనేసి దీని మీనింగ్ అనమాట. సో ఇది మనది కొత్త అకౌంట్ అనుకోండి, జస్ట్ ఇగ్నోర్ దిస్ వన్. ఎందుకంటే మనకు కొత్త అకౌంట్ అంటే దానికి న్యూ కస్టమర్స్ ఉండరు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉంటేనే కదా వాళ్ళు న్యూ కస్టమర్సా కాదని తెలిసేది గూగుల్ యాడ్స్కి. ఓకేనా. సో ఫర్ నౌ జస్ట్ ఇగ్నోర్. సో దీని మీనింగ్ ఏంటి అంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఈ పర్టికులర్ క్యాంపెయిన్ నుంచి మనం ఓన్లీ న్యూ కస్టమర్స్ని టార్గెట్ చేయాలనుకుంటాం, ఆల్రెడీ కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ఓకేనా. సో ఏంటి అంటే, ఒకవేళ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అనుకోండి, ఆల్రెడీ మనకి డైలీ బేసిస్లో మన యాడ్స్ రన్ అవుతూ ఉంటాయి. సో యూజర్స్ వస్తుంటారు, కొంతమంది ఫామ్ ఫిల్ చేస్తుంటారు. ఓకేనా. ఫామ్ ఫిల్ చేస్తుంటారు, ఇట్ మీన్స్ దట్ దే రీచ్ అవర్ ఎండ్ గోల్. ఓకేనా. ఎండ్ గోల్ రీచ్ అయ్యారంటే వాళ్ళు ఒక కస్టమర్. ఫామ్ ఫిల్ చేసినంత మాత్రం మన కస్టమర్ అయిపోరు. కానీ ఈ సినారియోలో ఏంటి అంటే, వాళ్ళు ఫామ్ ఫిల్ చేశారు కదా, సో నో నీడ్ టు టార్గెట్ దెమ్ అగెయిన్, ఆల్రెడీ వాళ్ళ డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి, అంతే కదా. సో ఆ పర్టికులర్ సినారియోలో సో ఇక్కడ ఏంటి అంటే, ఒకవేళ ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ స్ట్రాటజీ అనమాట. లెట్స్ సే మన స్ట్రాటజీ వచ్చేసి, ఓకే నాట్ ఓన్లీ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళే కాకుండా అందరినీ మనం టార్గెట్ చేయాలి, మన సర్చ్ క్వైరీ మ్యాచ్ అవుతే చాలు. ఒకవేళ ఈ కామర్స్ క్లయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ జెన్ క్లయింట్స్ అనుకోండి, లీడ్ జెన్ క్లయింట్స్కి ఎలా ఉంటుంది, ఎవరైనా సరే ఒక యూజర్ వచ్చి ఫామ్ ఫిల్ చేశారంటే అయిపోతుంది, వాళ్ళ డీటెయిల్స్ మన దగ్గర ఉంటాయి. సో నో నీడ్ టు again run ads for them. Okay, now we can communicate in maybe using the phone call or else emails ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు, అలా చేయొచ్చు. కొంతమంది ఏ వాళ్ళు ఇస్తారంటే పర్లేదు మళ్ళీ మరి అందరికీ రన్ చేద్దాం యాడ్స్ అన్నట్లు ఉంటారనమాట, అలా చేస్తూ ఉంటారు. సో ఇంకా ఈ కామర్స్ బిజినెస్లో ఎలా అవుతుందంటే, మేబీ ఒక యూజర్ ఒక ఆర్డర్ పర్చేస్ చేశాడు అనుకోండి. సో ఆర్డర్ పర్చేస్ చేస్తే ఒక ఆర్డర్తో అయిపోదు కదా, మేబీ ఒక 1 month తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏదైనా నీడ్ ఉంటే ఇంకో ప్రోడక్ట్కి అలా పర్చేస్ చేస్తుంటారు. సో కాబట్టి మనము అందరినీ టార్గెట్ చేస్తాం అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అందరినీ టార్గెట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మన స్ట్రాటజీ ఏంటి, ఒకవేళ మన స్ట్రాటజీ ఓన్లీ న్యూ ఆడియన్స్ని ఈ క్యాంపెయిన్ నుంచి టార్గెట్ చేయాలి అని అనుకోండి. అలాంటి సినారియోలు ఏంటి అంటే, వీ కెన్ సెలెక్ట్ ఓన్లీ బిడ్ ఫర్ న్యూ కస్టమర్. ఓకేనా. సో ఓన్లీ బిడ్ ఫర్ న్యూ కస్టమర్స్కి మాత్రం బిడ్ చేయని మనం చెప్తున్నాము. ఓన్లీ న్యూ కస్టమర్స్కి మాత్రం బిడ్ చేయంటే ఓల్డ్ కస్టమర్ ఎలాంటి వారికి చూపించకూడదు అనేసి కూడా మనం చెప్పాలి కదా గూగుల్కి.
సో అప్పుడు ఏం చేయాలంటే డిఫైన్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ లిస్ట్. మన దగ్గర ఏదైతే కస్టమర్ లిస్ట్ ఉందో, ఎగ్జిస్టింగ్ కస్టమర్ లిస్ట్ ఉందో, ఆ కస్టమర్ లిస్ట్ని ఇదిగోండి యాడ్ ఆడియన్స్ సెగ్మెంట్స్ ఉంది కదా, ల్యాప్డ్ కస్టమర్స్, యాడ్ ఆడియన్స్ సెగ్మెంట్స్ విత్ కరెంట్ కస్టమర్స్, యాడ్ ఆడియన్స్ సెగ్మెంట్స్ 1 minute. ఇదిగోండి ఇక్కడ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం డేటా అప్లోడ్ చేయాలన్నమాట. ఇంతవరకు ఎవరైతే కన్వర్ట్ అయినారో వాళ్ళందరినీ అప్లోడ్ చేసి అది సెలెక్ట్ చేసుకొని ఆడియన్స్ సెగ్మెంట్స్ని ఎగ్జాక్ట్గా సెలెక్ట్ చేసుకొని మనం సేవ్ చేసామనుకోండి, ఓకేనా. అప్పుడు సేవ్ చేసి అప్పుడు ఏమవుతుందంటే ఈ పర్టికులర్ క్యాంపైన్లో నుంచి ఎవరైతే మన ఎగ్జిస్టింగ్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి అసలు చూపించకుండా ఓన్లీ న్యూ కస్టమర్స్ ఆ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసి మిగతా వాళ్ళ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్వైరీ మ్యాచ్ అయితే మనకి ఇవ్వడంతో దెన్ అవర్ యాడ్స్ విల్ షో అనమాట. ఈ ఎక్స్క్లూడింగ్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో ఈవెన్ దో వాళ్ళ క్వైరీ మ్యాచ్ అయినా కూడా ఈ క్యాంపెయిన్ నుంచి యాడ్స్ వెళ్ళవు అనమాట. సో అట్లా మేబీ ఒక క్యాంపెయిన్ మనం ఏం చేయొచ్చు, ఒక క్యాంపెయిన్ ఓన్లీ న్యూ కస్టమర్స్కి పెట్టుకోవచ్చు, ఇంకో క్యాంపెయిన్ ఓన్లీ ఎగ్జిస్టింగ్ కస్టమర్, ఓకేనా. సో రీఎంగేజ్ అవ్వడం కోసము లేకపోతే అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే లీడ్ జెన్లో ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళకి అవసరం లేదు మళ్ళీ యాడ్స్ రన్ చేయడము, ఓకేనా. అలా గూగుల్ యాడ్స్ నుంచి అవసరం ఉండదన్నమాట. మేబీ అదర్ ఛానల్స్ని కనెక్ట్ అవ్వచ్చు, వాళ్ళతో ఫోన్ చేసి వాళ్ళతో అలా మాట్లాడవచ్చు అనమాట. సో అలాంటి సినారియోలో వాళ్ళకి ఆల్రెడీ కన్వర్ట్ అయిన వాళ్ళకి యాడ్స్ రన్ చేయడం అవసరం లేదు కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ డేటా మన దగ్గర ఉంటుంది. సో కాబట్టి వీ క్యాన్ ఎక్స్క్లూడ్ అనమాట, ఓన్లీ బిడ్ ఫర్ న్యూ కస్టమర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమైంది దానికి? సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాము, మేబీ నాట్ నౌ. సో కొంచెం అడ్వాన్స్ అనమాట ఇవన్నీ. విల్ డిస్కస్ లేటర్ రిగార్డింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో అదే అనమాట నేను చెప్పేది ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ స్ట్రాటజీ అనమాట. మన స్ట్రాటజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ కస్టమర్ అక్వైజిషన్లో ఇంకో ఆప్షన్ కూడా ఉండే, బిడ్ హై ఫర్ న్యూ కస్టమర్స్ అని ఒక ఆప్షన్ ఉండే. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే అందరినీ టార్గెట్ చేస్తుంది. సో ఓన్లీ ఎవరైతే న్యూ కస్టమర్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రం కొంచెం బిడ్ ఇంక్రీజ్ చేసుకుంటుంది అనమాట. బిడ్ ఇంక్రీజ్ చేసుకుంటే టాప్ పొజిషన్లో చూపిస్తుంది కదా. సో అది లాజిక్ అనమాట. ఆ ఆప్షన్ ఇప్పుడు కనిపిస్తలేదు, మేబీ రిమూవ్ అయిందా, ఏమన్నా రిమూవ్ చేశారేమో గూగుల్ వాళ్ళు. అయితే ఏంటి, ఇందాక మ్యాక్సిమస్ క్లిక్ సెలెక్ట్ చేసుకున్నాం కదా మనము, 10 రూపీస్ బిడ్ లిమిట్ పెట్టాము. ఓన్లీ బిడ్ ఫర్ న్యూ కస్టమర్ చెప్పాను కదా నేను. ఒకవేళ మనం ఓన్లీ బిడ్ ఫర్ న్యూ కస్టమర్స్ మాత్రమే బిడ్ చేయాలి అనుకుంటే వాళ్ళకి మాత్రం పెట్టవచ్చు. ఒకవేళ లేదు అందరికీ వీ క్యాన్ టార్గెట్ ఎవ్రీ వన్ అనుకున్నప్పుడు జస్ట్ ఇగ్నోర్ లైక్ దిస్, ఓకేనా. టిక్ చేసుకోకుండా అలా వదిలేయండి. ఈ కామర్స్ క్లయింట్స్లో మనకు అందరికీ చూపించాలి కదా మన యాడ్స్. ఆల్రెడీ కన్వర్ట్ అయినా అంటే వాడు ఒకసారి ప్రోడక్ట్ పర్చేస్ చేసినా అంటే మళ్ళీ పర్చేస్ చేసే ఛాన్సెస్ ఉంది రికరింగ్గా, ఓకేనా. ఈ కామర్స్ వర్క్ అయ్యేది అలాగా. లీడ్ జెన్లో కూడా కొంతమంది ఫామ్ ఫిల్ చేస్తారు. ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 5-6 days తర్వాత మేబీ మళ్ళీ సెకండ్ టైం ఫామ్ ఫిల్ చేస్తుంటారు. ఇట్ డిపెండ్స్, ఓకేనా. పెట్టుకోవచ్చు, లేదు ఓన్లీ న్యూ కస్టమర్స్ మాత్రమే ఈ క్యాంపైన్. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, ఎవరైతే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇంకో క్యాంపైన్ రన్ చేయాలి, ఓకేనా. లేదు అంటే జస్ట్ అలా వదిలేసేయండి. లీడ్ జెన్లో కూడా మనం రన్ చేస్తూ ఉంటాం అనమాట. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కూడా కొన్ని సినారియోస్లో రన్ చేయొచ్చు అనమాట, ఓకేనా. మేబీ మన దగ్గర మల్టిపుల్ కోర్సెస్ ఉన్నాయనుకోండి, మేబీ డే 1లో వస్తాడు, కన్వర్ట్ అవుతాడు, మేబీ కొన్ని రోజుల తర్వాత మేబీ వేరే కోర్స్ కోసం సెర్చ్ చేస్తుంటాడు, ఆ కోర్స్ మనం కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనుకోండి, మన యాడ్ కూడా ట్రిగర్ అవ్వాలి కదా వాళ్ళకి, ఓకేనా. అలా ఉంటుందన్నమాట. చాలా రేర్ సినారియోస్లో లీడ్ జెన్కి కన్వర్ట్ అయిన లీడ్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళకి మళ్ళీ మనము చేస్తాము, మళ్ళీ యాడ్స్ మళ్ళీ రన్ చేస్తాము. చేయకపోవడం మంచిది లీడ్ జెన్ వాళ్ళకు. ఈ కామర్స్ క్లయింట్స్కి అయితే ఖచ్చితంగా రన్ చేయాలి.
రన్ చేస్తే ఒకవేళ మనం ఓన్లీ బిడ్ ఫర్ న్యూ కస్టమర్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామంటే వాళ్ళ కోసం కూడా ప్యారలల్గా ఇంకో క్యాంపెయిన్లో వాళ్ళనే మాత్రమే టార్గెట్ చేస్తూ క్యాంపెయిన్ రన్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఎందుకంటే ఆల్రెడీ ఆర్డర్ పర్చేస్ చేసిన వాళ్ళు మళ్ళీ పర్చేస్ చేస్తారు డెఫినెట్లీ. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ కస్టమర్ అక్వైజేషన్ అండ్ బిడ్డింగ్. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏంటి అంటే మన క్యాంపైన్ లెవెల్ సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. సో ఇవి ఈ టాప్లో ఏవైతే సెట్టింగ్స్ ఉన్నాయో మనకి క్యాంపైన్ బిడ్డింగ్ అనేసి ఇవి సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఎందుకు ఇది? సో బిడ్డింగ్ మోర్ ఎఫెక్టివ్ విత్ మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్, గెట్ మోర్ కన్వర్షన్స్. సో ఇది అక్కడ మనకి ఎందుకు ఇది ఎర్రర్ సింబల్ చూపిస్తుంది అంటే, సో మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్ మోర్ ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది, మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అనేసి చూపిస్తుంది అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ వర్క్. సో నో నీడ్ టు వరీ అబౌట్ దిస్ సింబల్, ఇట్స్ జస్ట్ వార్నింగ్ సింబల్ కాబట్టి అంత రిస్క్ ఏం కాదు. జస్ట్ ఓకే సజెషన్ ఇస్తుంది మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్ అనేసి. ఓకేనా, సో ఇట్ మన స్ట్రాటజీని మీద బేస్ చేసుకొని మనకు ఒకవేళ నేను లేదు ఈ పర్టికులర్ క్యాంపెయిన్ నుంచి నా క్లిక్స్ని ఫోకస్ చేయాలనుకుంటున్నాను అంటే జస్ట్ ఫోకస్ ఆన్ ద క్లిక్స్. లేదు, ఇట్ డిపెండ్స్ ఆన్ అస్ అనమాట. గూగుల్కి లివరేజ్ ఇవ్వండి, లివరేజ్ ఇవ్వద్దండి. గూగుల్ ఏం సజెస్ట్ చేస్తే అది పెట్టొద్దండి. ఎవ్రీథింగ్ నీడ్ టు బి డిపెండ్ ఆన్ అవర్ స్ట్రాటజీ అనమాట. మన స్ట్రాటజీ మీద డిపెండ్ చేసుకొని యాక్షన్స్ తీసుకోండి. ఇట్ విల్ రికమెండ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకేనా, డోంట్ బ్లైండ్లీ ఫాలో దట్ వన్. ఓకేనా, నౌ విల్ డిస్కస్ అబౌట్ ద క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్. దిస్ సెట్టింగ్. ఓకేనా, రీమార్కెటింగ్ క్యాంపెయిన్స్ అంటే ఏంటి అంటే అదే ఇందాక నేను డిస్కస్ చేశాను కదా, ఆల్రెడీ కన్వర్ట్ అయిన వాళ్ళని రీమార్కెటింగ్ అంటాం అనమాట. ఓకే, విల్ డిస్కస్ దిస్. వాట్ ఈస్ దిస్ సెట్టింగ్ ఏంటి అంటే ద ఆప్షన్ హెల్ప్స్ బిజినెసెస్ ఫోకస్ ఆన్ అక్వైరింగ్ న్యూ కస్టమర్ని అక్వైర్ చేసుకోవడానికి ఫోకస్ చేస్తుంది అనమాట, రాదర్ దాన్ టార్గెటింగ్ ఎగ్జిస్టింగ్ వన్స్. సో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్నే టార్గెట్ చేయకుండా అక్వైరింగ్ న్యూ కస్టమర్స్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ సెట్టింగ్స్ గూగుల్ మే ఇంక్రీజ్ బిడ్స్ ఫర్ న్యూ యూజర్స్కి బిడ్ ఇంక్రీజ్ చేస్తుంది. ఈ టార్గెట్స్ యూజర్స్ నాట్ ప్రీవియస్లీ ఇంటరాక్టెడ్ విత్ ఎవర్ బ్రాండ్. మన బ్రాండ్తో ఎవరైతే ఇంటరాక్ట్ అయ్యారో వాళ్ళని కాకుండా కొత్త వాళ్ళని న్యూ యూజర్స్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది అనమాట. ఈ ఫీచర్ హెల్ప్స్ ఎక్స్పాండ్ యువర్ కస్టమర్ బేస్. మన కస్టమర్ బేస్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టార్గెటింగ్ ఓన్లీ న్యూ కస్టమర్స్ అనమాట. ఓన్లీ న్యూ కస్టమర్స్ని టార్గెట్ చేస్తూ వాళ్ళని ఓకేనా మన కస్టమర్ బేస్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి వాళ్ళకి మేబీ బిడ్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనా, ఇలా వర్క్ అవుతుందన్న. బెస్ట్ ఫర్ బిజినెసెస్ లుకింగ్ ఫర్ టు గ్రో కస్టమర్ బేస్. సో ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ వార్నింగ్ ఉంది కదా, డూ నాట్ ఎనేబుల్ దిస్ ఫర్ రీమార్కెటింగ్ క్యాంపెయిన్స్ అని ఉంది కదా, టార్గెటింగ్ ప్రీవియస్ వెబ్సైట్ విజిటర్స్. సో మనకి ఎవరైతే సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కస్టమర్స్ వేరు మేబీ. సో రీమార్కెటింగ్ వేరు, రీటార్గెటింగ్. మనకు 2 టైప్స్ ఉంటాయన్నమాట ఈ టార్గెటింగ్లో. రీటార్గెటింగ్లో కూడా మళ్ళీ తిరిగి టార్గెట్ చేయడంలో మనకు 2 టైప్ ఆఫ్ ఉంటాయన్నమాట. రీమార్కెటింగ్, రీటార్గెటింగ్ అనేసి 2 ఉంటాయన్నమాట. సో ఐ విల్ షో యూ. ఓకే, రీటార్గెటింగ్. ఓకే, సో వై నాట్ సో ఈ పర్టికులర్ సినారియోలు జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. వై నాట్ రీమార్కెటింగ్ అంటే ఏంటి అంటే, సో ఆల్రెడీ remarketing specifically targets who have already visited your website. Enabling customer acquisition would contradict this goal. So customer acquisition, see options itself contradicting. For example ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే రీమార్కెటింగ్ స్పెసిఫికల్లీ టార్గెట్స్ హూ హ్యావ్. రీమార్కెటింగ్ అంటే ఏంటంటే రీమార్కెటింగ్ అంటేనే అలా వర్క్ అవుతుంది అనమాట. ఎవరైతే మన బిజినెస్ని ఆల్రెడీ ఇంటరాక్ట్ అయ్యారో, మన ల్యాండింగ్ పేజ్తో ఎవరైతే ఇంటరాక్ట్ అయ్యారో వాళ్ళని టార్గెట్ చేయడం రీటార్గెటింగ్ అనమాట, రీమార్కెటింగ్ అనమాట. సో ఈ పర్టికులర్ సినారియోలో ఈ పర్టికులర్ అక్వైజేషన్కి ఆల్రెడీ మన బిజినెస్కి ఇంటరాక్ట్ అయిన వాళ్ళని వద్దు. ఆల్రెడీ వాళ్ళకి మన బిజినెస్ గురించి తెలుసు కదా, ఎవరైతే మన బిజినెస్ గురించి అసలు తెలియదో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయి
అనేసి ఇక న్యూ బిడ్ ఫర్ అక్వైజేషన్ మీనింగ్ అనమాట. మనం ఒకవేళ దానికి ఆప్టిన్ అవుతున్నాము అంటే ఎవరైతే మన బిజినెస్తో ఆల్రెడీ కన్వర్ట్ అయ్యారో వాళ్ళని వదిలేయండి, మన బిజినెస్ని ఆల్రెడీ ఇంటరాక్ట్ అయ్యి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జస్ట్ పేజ్ వ్యూ చేశారో అలాంటి వాళ్ళని కూడా ఇగ్నోర్ చేసేయండి అనేసి దీని మీనింగ్ అనమాట. ఓకేనా. సో ఆల్రెడీ మనం ఎప్పుడైతే ఓన్లీ బిడ్ ఫర్ న్యూ కస్టమర్ ఓన్లీ దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఓన్లీ బిడ్ ఫర్ న్యూ కస్టమర్స్కి సెలెక్ట్ చేసుకుంటున్నాము అంటే ఎవరైతే న్యూ కస్టమర్ మార్కెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అస్సలు మన బ్రాండ్ గురించి అసలు ఏం తెలియదు, అలాంటి వాళ్ళని మాత్రమే ఫోకస్ చేస్తుంది. ఓకేనా. అప్పుడు ఏం చేయాలి, మనము ఎవరైతే కన్వర్ట్ అయిన వాళ్ళని మన ఎక్స్క్లూడ్ చేసేయాలి. దాంతోపాటు మన వెబ్సైట్ని ఎవరైతే విజిట్ చేసినారో వాళ్ళని కూడా ఎక్స్క్లూడ్ చేయాలన్నమాట. అప్పుడు ఈ క్యాంపెయిన్ ఏం చేస్తుందంటే, ఈ ఆప్షన్ ఏం చేస్తుందంటే ఎవరైతే మన ఎక్స్క్లూడ్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి చూపించకుండా ఓన్లీ కొత్త వాళ్ళకి మాత్రమే మన యాడ్స్ చూపిస్తుంది అనమాట. అప్పుడు మన యాడ్స్ విల్ రీచ్ టు ద న్యూ పీపుల్, న్యూ ఆడియన్స్ సెగ్మెంట్స్, న్యూ కస్టమర్స్ని బిల్డ్ చేసుకోవడానికి, న్యూ కస్టమర్ లిస్ట్ని బిల్డ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. మేబీ వాళ్ళకు బిడ్స్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తుంది, మన బిజినెస్ ఎవరైతే తెలియదో వాళ్ళకి మన యాడ్స్ రీచ్ అవుతాయి అనమాట. ఓకేనా. ఇది క్లియర్ కదా. సో నౌ విల్ డిస్కస్ అబౌట్ ద రీమార్కెటింగ్, రీటార్గెటింగ్. సో ఇక్కడ ఏంటి అంటే now we'll discuss about the remarketing and retargeting. ఓకే. సో రీటార్గెటింగ్ అండ్ రీమార్కెటింగ్ డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఎప్పుడైతే ఎవరినైతే మన ఫామ్ ఫిల్ చేయకుండా మన వెబ్సైట్లోకి వచ్చి మన ల్యాండింగ్ పేజ్ని విజిట్ చేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాడు, ఫామ్ ఫిల్ చేయకుండా కానీ ప్రోడక్ట్ పర్చేస్ చేయకుండా కానీ, అలాంటి వాళ్ళని టార్గెట్ చేయడాన్ని మనం రీటార్గెటింగ్ అంటాం అనమాట. ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోండి, అలాంటి వాళ్ళ మనం రీటార్గెటింగ్ అంటాము. రీమార్కెటింగ్ అంటే ఏంటి అంటే ఎవరైతే ఆల్రెడీ కన్వర్ట్ అయ్యారో అంటే ఇన్ ద ఫామ్ ఫిల్ చేయడం కానీ లేకపోతే ప్రోడక్ట్ పర్చేస్ చేయడం కానీ అలాంటి వాళ్ళని మళ్ళీ మనం ఎవరైతే ఆల్రెడీ లీడ్ ఫామ్ ఫిల్ చేసినారో అలాంటి ఆడియన్స్ అందరినీ మళ్ళీ ఆ ఆడియన్స్ని మళ్ళీ మనము టార్గెట్ చేస్తున్నాము అంటే అలాంటి లిస్ట్ని మనం రీమార్కెటింగ్ లిస్ట్ అంటాము. ఆల్రెడీ ఎవరైతే ప్రోడక్ట్ పర్చేస్ చేశారో ఆ లిస్ట్ని మాత్రమే యూజ్ చేసుకొని మళ్ళీ ఆ పర్టికులర్ ఏదైతే ఒక 100 పీపుల్లో 200 పీపుల్లో 1,00,000 పీపుల్లో 1,000 పీపుల్లో ఆల్రెడీ ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఆ 1,000 పీపుల్కే మళ్ళీ యాడ్స్ రన్ చేస్తే దాన్ని రీమార్కెట్, ఆ లిస్ట్ని మనం వాళ్ళకే యాడ్స్ రన్ చేస్తే దాన్ని మనం రీమార్కెటింగ్ అంటామన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే కొంచెం మిస్టేక్ ఇచ్చింది. రీమార్కెటింగ్ క్యాంపైన్స్ అంటే టార్గెటింగ్ ప్రొవైడ్స్ వెబ్సైట్ విజిటర్స్ అనమాట, టార్గెట్ ప్రీవియస్ వెబ్సైట్ విజిటర్స్. సో రియల్ టైమ్ సినారియోలో రీమార్కెటింగ్ అంటే ఎవరైతే కన్వర్ట్ అయినారో వాళ్ళని మళ్ళీ టార్గెట్ చేయడానికి రీమార్కెటింగ్ అంటారు. రీటార్గెటింగ్ అంటే ఏంటి అంటే ఎవరైతే జస్ట్ ఫామ్ ఫిల్ చేసి ఎవరైతే మన వెబ్సైట్ని విజిట్ చేసి ఫామ్ ఫిల్ చేయకుండా వెళ్ళిపోయినారో వాళ్ళని రీటార్గెటింగ్ అంటామన్నమాట రియల్ టైమ్ సినారియోలో. సో విల్ క్రాస్ వెరిఫై విత్ ChatGPT. Such So even this is asking lot of information, just click on the skip. సో ఇవి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనము ఈ ChatGPTలో ఆన్ ద డైలీ బేసిస్ మనం ఏమైతే చేస్తామో ఈ డీటెయిల్స్ అన్నీ ChatGPTకి ఇస్తే ఏమవుతుందంటే, సో అప్పుడు మన డాష్బోర్డ్ ఏదైతే ఉంటుందో ఇవంతా అయిపోయిన తర్వాత మనకు డాష్బోర్డ్ ఏమైతే వస్తాయో రిజల్ట్స్ ఏమైతే వస్తాయో టువర్డ్స్ ఆప్టిమైజ్డ్ అయ్యి వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లర్న్ అండ్ స్టడీ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేశాను అనుకోండి, అప్పుడు ఏం తెలుస్తుందంటే ChatGPT ఓకే దిస్ గై ఈస్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ద లర్నింగ్ అండ్ ద స్టడీ, సో ఇట్ విల్ గివ్ ఇన్ ఏ సింప్లిఫైడ్ వే అనమాట. నేర్చుకోవడానికి రెడీమేడ్ ఫార్మాట్లో మన కంటెంట్ ఇస్తుంది అనమాట. సో మనకి పర్టికులర్ ఈ కరెంట్ సినారియోలో ఇవేం అవసరం లేదు, జస్ట్ గో అహెడ్. Skip continue. Okay, let's go. So hey,
Hi GPT, I want to know the difference between the retargeting and the remarketing options, remarketing in the holistic way for the advertising purpose. Okay. Oh, sorry. Hi GPT, I wanted to know what is the difference between the remarketing and the retargeting in the advertising, Google Ads in the online advertising. సో ఇలా వాయిస్ కమాండ్ ఇవ్వచ్చు మనము. సి రీటార్గెటింగ్ అంటే యాడ్స్ యూ షో టు పీపుల్ హూ విజిటెడ్ యువర్ సైట్ అండ్ యాప్ అనమాట. ఓకేనా. రీమార్కెటింగ్ అంటే ఏంటి అంటే రీఎంగేజింగ్ యూజర్స్ ఆఫ్టెన్ వయా ఈమెయిల్ ఆర్ బ్రాడర్ స్ట్రాటజీస్. ఓకేనా. రీమార్కెటింగ్ అంటే ఆల్రెడీ కన్వర్ట్ అయిన వాళ్ళు అనమాట. రీటార్గెటింగ్ అంటే మోర్ యాడ్ ఫోకస్. రీటార్గెటింగ్ యూజువల్లీ రిఫర్స్ టు పెయిడ్ యాడ్స్ షోయింగ్ టు యూజర్స్ హూ have already interacted with you, just interact అయిన వాళ్ళు మాత్రమే. see how it works, someone visits your website, cookies tracking pixels record. ఓకేనా, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, రెస్ట్ ఇగ్నోర్ చేయండి. someone visits your website. ఓకేనా, మన వెబ్సైట్ని ఎవరైతే విజిట్ చేసినారో వాళ్ళని ఆ పర్టికులర్ ఆడియన్స్ని మనం మళ్ళీ టార్గెట్ చేయడాన్ని రీటార్గెటింగ్ అంటామన్నమాట. జస్ట్ పేజ్ విజిట్ చేసిన వాళ్ళని. రీమార్కెటింగ్ అంటే యూ కలెక్ట్ యూజర్ డేటా లైక్ ఈమెయిల్ అడ్రస్, యూ సెండ్ ఫాలో అప్ మెసేజెస్, పర్సనలైజ్డ్ ఆఫర్స్. సో ఎవరైతే కార్ట్ అబాండెంట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే లాయల్టీ క్యాంపెయిన్స్. కార్ట్ అబాండెంట్స్ రీమార్కెటింగ్ ఎందుకు రారు, ఇంక్లూడింగ్ ఈమెయిల్స్. కస్టమర్ మ్యాచ్ యూజింగ్ ఈమెయిల్ లిస్ట్. ఓకేనా, కస్టమర్ అంటేనే ఆల్రెడీ మనకు 100 మంది యూజర్స్ రావచ్చు మన బిజినెస్లోకి. 100 మంది యూజర్స్ వస్తే 100 మంది మన వెబ్సైట్ని విజిట్ చేసినారంటే 100 మంది కస్టమర్ అయిపోరు, వాళ్ళు జస్ట్ ఒక యూజర్ అంతే. ఓకేనా, 100 మందిలో ఎవరైతే మన ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తారో వాళ్ళు మన కస్టమర్ అవుతారు. మన షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరు మన కస్టమర్ అయిపోరు కదా, వస్తుంటారు, చూస్తుంటారు, పోతుంటారు. వాళ్ళు కస్టమర్ ఎప్పుడు అవుతారు, మనకి ఏదైనా సరే ఒక వాల్యూ క్రియేట్ చేసేదాన్ని, వాళ్ళు ఏదైనా సరే ప్రోడక్ట్ కానీ లేకపోతే మన దగ్గర సర్వీస్ని కానీ వాళ్ళు తీసుకున్నారంటే దెన్ దే విల్ బికమ్ అవర్ కస్టమర్. ఓకేనా, సో అందుకోసం అనేసే సో రీటార్గెటింగ్ ద కస్టమర్స్. ఓకేనా, సో ఆల్రెడీ ఎవరైతే మన దగ్గర మన దగ్గర పర్చేస్ చేస్తారో అలాంటి ఆడియన్స్ మొత్తాన్ని ఈమెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని మనం అప్లోడ్ చేస్తాం అనమాట. అప్లోడ్ చేసి అక్కడ ఎక్స్క్లూడ్ చేస్తాం అనమాట. ఓకేనా, రీకనెక్టింగ్ విత్ పాస్ట్ కస్టమర్స్. ఇక్కడ యూజర్స్ అని ఉంది, సో యూజర్స్ కాదనమాట. ఓకేనా, కస్టమర్స్ రావాలి. యూజర్స్ ఆర్ కస్టమర్స్, బోత్ ఇన్ రీమార్కెటింగ్. సి ఈ రెండు క్లబ్ అయి ఇస్తుందన్నమాట మనకి. రీమార్కెటింగ్ ఆర్ రీటార్గెటింగ్. విజిటెడ్ యువర్ వెబ్సైట్, ఇన్స్టాల్డ్ యువర్ యాప్స్. అదే అనమాట నేను చెప్తున్నా, అది నేను చెప్పాలనుకున్నది. సో రీమార్కెటింగ్ అంటే ఎవరైతే మనం ఆల్రెడీ కన్వర్ట్ అయిన వాళ్ళని మళ్ళీ మన టార్గెట్ చేస్తే దాన్ని రీమార్కెటింగ్ అంటాము. రీటార్గెటింగ్ అంటే ఎవరైతే మన పేజ్ విజిట్ చేస్తారో వాళ్ళని మళ్ళీ టార్గెట్ చేయడాన్ని రీటార్గెటింగ్ అంటాం అన్నమాట. సో ఈ పర్టికులర్ సినారియోలో మనం ఒకవేళ ఓన్లీ బిడ్ ఫర్ న్యూ కస్టమర్స్ అని ఉంది కదా, సో ఈ పర్టికులర్ సినారియోలో ఏంటంటే ఇక్కడ గూగుల్ చూపించే ప్రతిదీ, చాట్‌జీపీటీ ఇచ్చే ప్రతిదీ అక్యురేట్ అవ్వాలని, 100% అక్యురేట్ అవ్వాలని ఏం లేదనమాట. ఓకేనా, సో డోంట్ బ్లైండ్లీ రిలై ఆన్ దీస్ థింగ్స్. మీకు ఏదైనా సరే ఒక డౌట్ ఉంది అంటే జస్ట్ ఫోకస్ ఆన్ ద రీసెర్చ్. ఓకేనా, రీసెర్చ్ చేయండి, తెలుసుకోండి. ఇవి చూపించే ప్రతి ఒక్కటి రైట్ అని జస్ట్ బ్లైండ్లీ అలా నమ్మొద్దండి. ఓకేనా, సో ఈ పర్టికులర్ సినారియోలో కస్టమర్ ఓన్లీ బిడ్ ఫర్ న్యూ కస్టమర్ అంటుంది. అంటే న్యూ కస్టమర్ అంటే అప్పుడు ఎగ్జిస్టింగ్ కస్టమర్ అంటే మీనింగ్ ఏంటి, ఎవరైతే మన దగ్గర ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ పర్చేస్ చేస్తారో వాళ్ళు కస్టమర్ అవుతారు. ఓకేనా, అలాంటి సినారియోలో మనం ఎలాంటి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయాలి, ఆల్రెడీ మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళని లేకపోతే లీడ్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసామనుకోండి, అప్పుడు రైట్ మీనింగ్ వస్తుంది. ఓకేనా, ఈ పర్టికులర్ వర్డ్కి we can exclude the new website visitors as well. వెబ్సైట్ అంటే రీటార్గెటింగ్ లిస్ట్, రీమార్కెటింగ్ లిస్ట్ రెండు ఎక్స్క్లూడ్ చేయండి. ఓకేనా, అప్పుడు ఏం చేస్తుందంటే అప్పుడు మన యాడ్స్ ఎవరికి రీచ్ అవుతాయో, మన బ్రాండ్ గురించి అస్సలు ఎవరికైతే తెలియదో వాళ్ళకు మన యాడ్స్ రీచ్ అవుతాయి అన్నమాట. ఓకే, దిస్ ఈస్ వాట్ ద కస్టమర్ అక్వైజేషన్ మీనింగ్ ఇట్ ఈస్.
సో నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ నెట్వర్క్ అని ఉంది కదా. సో ఇక్కడ ఏంటి అంటే, సో ఇంకోటి మెయిన్ చాలా ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతూ ఉంటారనమాట, మన గూగుల్లో మన యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి, ఎక్కడెక్కడ కనిపిస్తాయి అనేసి. సో గూగుల్ సెర్చ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తే మన యాడ్స్ ఎక్కడెక్కడ కనిపిస్తాయి అనేసి. సో మేజర్గా గూగుల్ సెర్చ్ గూగుల్లో మన యాడ్స్ రన్ చేస్తున్నాం అంటే గూగుల్ ప్రాపర్టీస్లో 100% కనిపిస్తాయి, అంతే కదా. సో మనం యాడ్స్ రన్ చేస్తున్నామా, రన్ చేసేదే గూగుల్ యాడ్స్లో, గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్లో కనపడడానికి, గూగుల్ ప్రాపర్టీస్లో కనపడడానికి, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మన యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి అంటే గూగుల్ ఎస్ఆర్పి పేజ్లో బై డిఫాల్ట్గా కనిపించేస్తాయి, ఏ అడిషనల్ సెట్టింగ్స్ మనం ఏం ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నెట్వర్క్ అంటే ఏంటి అంటే, సో సిమిలర్ బై డిఫాల్ట్గా మన యాడ్స్ వచ్చేసి గూగుల్ ఎస్ఆర్పిలో కనిపిస్తాయి. ఒకవేళ మనం ఈ నెట్వర్క్స్ ఉన్నాయి కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నాము అంటే గూగుల్ సెర్చ్ పార్ట్నర్ నెట్వర్క్స్ అనమాట. గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్లో కూడా మన యాడ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్తో పార్ట్నర్ అవ్వాలి అంటే కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కానీ థర్డ్ పార్టీ యాప్స్ కానీ వాళ్ళు గూగుల్తో అవ్వాలంటే గూగుల్తో పార్ట్నర్షిప్ అవ్వాలంటే గూగుల్ యాడ్సెన్స్ అనే టూల్ ఉంటుంది. సో దాని ద్వారా పార్ట్నర్షిప్ అవుతే గూగుల్ గెట్ ఎబిలిటీ టు షో యాడ్స్ ఆన్ దేర్ వెబ్సైట్స్ అని చెప్పాను కదా. సో దాన్ని మనం గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అంటాం అనమాట. సో గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అంటే సెర్చ్ అంటేనే సెర్చ్ ఇంజిన్ అనమాట. సో ఈ పర్టికులర్ సినారియోలో ఏంటంటే గూగుల్తో వెబ్సైట్స్, కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్, థర్డ్ పార్టీ యాప్సే కాదనమాట, కొన్ని థర్డ్ పార్టీ సెర్చ్ ఇంజిన్స్ కూడా టైఅప్ అయి ఉంటాయి అనమాట, ఓకేనా. థర్డ్ పార్టీ సెర్చ్ ఇంజిన్స్ కూడా టైఅప్ అయి ఉంటాయి. సో అలాంటి దీన్ని ఎనేబుల్ చేసి ఏమవుతుందంటే ఆ థర్డ్ పార్టీ ఆ కైండ్ ఆఫ్ థర్డ్ పార్టీ పార్ట్నర్డ్ సెర్చ్ ఇంజిన్స్లో కూడా మన యాడ్స్ చూపిస్తుంది అనమాట. ఒకవేళ గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ అంటే ఎవరెవరో తెలుసుకోవాలి అనుకుంటే ఇది క్లిక్ చేస్తే ఓకే, యాజ్ ఆఫ్ నౌ జస్ట్ రిమెంబర్ దిస్ వన్. సో ఇంకా అడ్వాన్స్ కావాలంటే నేను మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను, మళ్ళీ అంతే ఇప్పుడే చెప్తే మళ్ళీ కన్ఫ్యూజింగ్ ఉంటుంది. యాడ్స్ కెన్ అపియర్ నియర్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ ఆర్ అనదర్ గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ అనమాట. ఏదైనా సరే కొంతమంది ఎవరైతే గూగుల్ సెర్చ్ ఇంజిన్స్, అదర్ గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ పార్ట్నర్ అంటే కదా, అలాంటి వాటిలో కూడా మన యాడ్స్ కనిపిస్తాయి అనమాట, ఓకేనా. సో ఇన్ ద సేమ్ వే గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అంటే దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఏమవుతుందంటే బై డిఫాల్ట్గా మన సెర్చ్ యాడ్స్ ఎక్కడ చూపిస్తాయి, ఓన్లీ ఎస్సీఆర్పి రిజల్ట్స్లో మాత్రమే చూపిస్తాయి, అంతే కదా. గూగుల్లో మనకు మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, ప్లే స్టోర్లో మన యాడ్స్ కనిపిస్తాయి, డిస్కవరీ ఫీడ్లో కనిపిస్తాయి, ఈ ప్లేసెస్లో అన్నీ కనిపిస్తాయి కదా. సో కానీ ఇన్ని ప్లేసెస్లో కనిపిస్తాయి, ఓవరాల్గా గూగుల్ యాడ్స్లో మనం రన్ చేసే యాడ్స్ ఇన్ని ప్లేసెస్లో కనిపిస్తాయి, కానీ టెక్స్ట్ యాడ్స్ మాత్రం, సెర్చ్ యాడ్స్ మాత్రం ఎక్కడ కనిపిస్తాయి, ఓన్లీ ఎస్సీఆర్పి పేజ్లో మాత్రమే కనిపిస్తాయి అన్నమాట, ఓకేనా. అలా కాకుండా మనం ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే అవర్ యాడ్స్ విల్ ఆల్సో అపియర్ ఇన్ ద జీడిఎన్ వెబ్సైట్స్, జీడిఎన్ యాప్స్, యూట్యూబ్స్లో కూడా మన యాడ్స్ కనిపిస్తాయి అనమాట. ఒకవేళ మనం దీన్ని ఎనేబుల్ చేసి అడుగుతారు, ఒకవేళ సెర్చ్ యాడ్స్ మనము యూట్యూబ్లో చూపించాలి అంటే చూపించొచ్చా అని అడుగుతూ ఉంటారు అనమాట ఇంటర్వ్యూస్లో. సో మనకు క్యాంపెయిన్ సెట్టింగ్స్లో గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అనేసి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని నెట్వర్క్ లెవెల్ సెట్టింగ్స్లో ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేస్తే వీ క్యాన్ షో ఇన్ ద యూట్యూబ్ యాజ్ వెల్ అని చూపించచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విల్ సీ, I will show you in the YouTube, okay. MBA మేబీ కెనడా, యూఎస్ఏ అలా సెర్చ్ చేయండి. సో చాలా రేర్ అనమాట ఎవరు యూజ్ చేయరు ఈ ఆప్షన్ని.
సో కొన్నిసార్లు ఈ పర్టికులర్ సినారియోలో మనకి ఇమేజ్ యాడ్సే కనిపిస్తుంది. సో ఆ పర్టికులర్ సినారియోలో ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ యాడ్ కనిపిస్తుంది అనమాట, మనకి ఇక్కడ కనిపిస్తుంది టెక్స్ట్ యాడ్, ఇక్కడ ఇమేజ్ యాడ్ ఇది. సో ఇక్కడ కనిపిస్తుంది అనమాట మనకు. ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ కూడా మనకు ఓన్లీ ఇమేజ్, చాలా రేర్ పీపుల్ ఎవరు యూజ్ చేయరు దీన్ని. సో జస్ట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారన్న, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో మనకు ఇదిగోండి, యాడ్స్ క్యాన్ అపియర్ ఆన్ రిలవెంట్ సైట్స్, వీడియోస్ అండ్ అక్రాస్ గూగుల్ అండ్ యాప్స్ అక్రాస్ గూగుల్స్, ఓకేనా. గూగుల్తో పార్ట్నర్ అయిన వాటన్నిటిలో కనిపిస్తుంది అనమాట. సో ఎవరు యూజ్ చేయరు, జస్ట్ డిజేబుల్ దిస్ వన్. ఇక్కడ నుంచి కూడా డిజేబుల్ చేసేయండి. హైయెస్ట్ యూజబుల్ సెర్చ్ ఇంజిన్ అనేది గూగుల్ తర్వాత బింగ్, యాహూ. ఆ బింగ్ కూడా జస్ట్ 4% మార్కెట్ షేర్ ఉంది అంతే, ఓకేనా. బింగ్ అనేది డైరెక్ట్ కాంపిటేటర్ అనమాట, ఇట్స్ నాట్ ఏ గూగుల్ పార్ట్నర్ సెర్చ్ ఇంజిన్. సో దట్స్ వై దానిలోనే యూజ్ చేస్తలేరంటే గూగుల్ బింగ్ లాంటినే యూజ్ చేస్తున్నారు. ఇది చాలా రేషియో చాలా తక్కువ కదా. సో జస్ట్ ఇగ్నోర్ దిస్ ఆప్షన్. సమ్ పీపుల్ విల్ యూస్ దిస్ యాజ్ వెల్, ఓకేనా. గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ కూడా యూజ్ చేస్తుంటారు, చాలా ఫ్యూ పీపుల్. సో గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అంటే ఇది అసలే యూజ్ చేయరు, ఓకేనా. So ignore this one. This is about the network, okay. Now search networks, Google search network and search partners anamata. నెక్స్ట్ వచ్చేసి విల్ డిస్కస్ అబౌట్ ద లొకేషన్. నేను ఆల్రెడీ చెప్పాను కదా ప్రిసైజ్డ్ టార్గెటింగ్ అనేసి. సో మనకి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే నేను యాడ్స్ రన్ చేయాలనుకుంటే వీ క్యాన్ రన్ విత్ ఇన్ ద హైదరాబాద్లో కూడా నేను అమీర్పేటలో మాత్రమే రన్ చేయాలి అని అనుకున్నాను అనుకోండి, ఓన్లీ అమీర్పేటలో మాత్రమే రన్ చేయొచ్చు, ఓకేనా. విత్ ఇన్ అమీర్పేటలో కూడా ఏదో ఒక పర్టికులర్ లొకేషన్ మాత్రమే రన్ చేయాలంటే వీ క్యాన్ డూ దట్, ఓకేనా. జిప్ కోడ్స్ ఉంటాయి కదా, బేస్డ్ ఆన్ ద జిప్ కోడ్స్ యూజ్ చేసి వీ కెన్ టార్గెట్ ఓన్లీ దట్ పర్టికులర్ జిప్ కోడ్ అనమాట, ఓకేనా. అలా టార్గెటింగ్ చేయొచ్చు అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎంటైర్ ఇండియా టార్గెట్ చేయాలనుకోండి, ఎంటైర్ ఇండియా టార్గెట్ చేస్తే, లేకపోతే మన ఒకవేళ యూఎస్, లేకపోతే యూకే, ఫిలిప్పైన్స్, ఇరాన్, ఇరాక్ ఇలాంటి కంట్రీస్లో మనం టార్గెట్ చేయాలనుకోండి, వీ క్యాన్ డూ దట్ యాజ్ వెల్ అనమాట, ఓకేనా. ఇక్కడ వచ్చేసి పర్టికులర్గా మనకి ఏంటి, ఆల్ కంట్రీస్లో ఇక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఆల్ కంట్రీస్ అండ్ టెరిటరీస్ అంటే అన్ని కంట్రీస్లో వరల్డ్ వైడ్ అడ్వర్టైజ్ చేయాలా, లేకపోతే ఇండియాలో అడ్వర్టైజ్ చేయాలా, లేకపోతే ఎంటర్ అనదర్ లొకేషన్, ఏదన్నా లొకేషన్ ఎంటర్ చేసా. ఒకవేళ యాజ్ ఐ టోల్ యూ యూఎస్, యూకే ఇలా చెప్తున్నా కదా, ఒకవేళ ఆ కంట్రీస్ని టార్గెట్ చేయాలంటే ఇక్కడ ప్రీడిఫైన్గా చూపిస్తలేదు, వీ నీడ్ టు సెలెక్ట్ దిస్ వన్. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అప్పుడు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ కానీ, లేకపోతే యునైటెడ్ కింగ్డమ్ కానీ, కెనడా, ఇలాంటి కంట్రీస్లో మనము టార్గెట్ చేయాలి అనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. ఇది బ్రాడర్ అనమాట. ఒకవేళ యూకే మొత్తం సెలెక్ట్ చేయాలి, యూఎస్ మొత్తం టార్గెట్ చేయాలి, కెనడా టార్గెట్ చేయాలి, లేకపోతే ఫిలిప్పైన్స్, సో ఇలా మనకి ఏ కంట్రీని టార్గెట్ చేయాలనుకుంటే ఆ కంట్రీ, ఓకేనా. లేదు మన కెనడా ఒకటి టార్గెట్ చేయాలనుకుంటే రిమూవ్ దిస్ వన్ అండ్ గో ఫార్వర్డ్, ఓకేనా. ఇలా ఉంటుందన్నమాట. ఇది ఏంటి, ఏదైనా సరే పర్టికులర్ కంట్రీని కానీ, లేకపోతే ఒక మెయిన్ సిటీని కానీ, HYDRABAD, ఓకేనా, ఒక పర్టికులర్ మెయిన్ సిటీని కానీ ఇలా టార్గెట్ చేయాలంటే ఇలా చేయొచ్చు అనమాట, ఓకేనా. ఇలా అమీర్ మేబీ చెప్పాను కదా ఆల్రెడీ, చాలా మైన్యూట్ చిన్న లొకేషన్ టార్గెట్ చేయాలన్నా కూడా చేయొచ్చు అనమాట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మాదాపూర్, ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకు చూపించట్లేదు కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఇటు రండి, మాదాపూర్ పిన్ కోడ్, ఓకే. మాదాపూర్లో ఇన్ని జిప్ కోడ్స్ ఉన్నాయి, 500032. ఏం చేయొచ్చు, 500032.
ఇట్లా జిప్ మనం ఎగ్జాక్ట్గా ప్రిసైజ్ ఓన్లీ ఒకవేళ మాదాపూర్లో కూడా మనకు చాలా జిప్ కోడ్స్ ఉన్నాయి. ఒకవేళ మనకు మాదాపూర్ అంతా మీరు మనం టార్గెట్ ఓన్లీ మాదాపూర్ ఒకటే టార్గెట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. అలాంటి సినారియోలు ఏంటంటే ఈ జిప్ కోడ్స్ ఉన్నాయి కదా, ఈ జిప్ కోడ్స్ అన్నీ ఒకవేళ మాదాపూర్ రిలేటెడ్ అనుకోండి, ఈ ఫైవ్ జిప్ కోడ్స్ టార్గెట్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ మనం జస్ట్ మాదాపూర్ అని సెర్చ్ చేస్తే మనకు వస్తలేదు కదా. షేర్లింగంపల్లి మనకి ఎగ్జాక్ట్గా మాదాపూర్ చూపిస్తలేదు ఇక్కడ. ఓకేనా. అలాంటి సినారియోలో ఏం చేస్తాము అంటే జస్ట్ ఒక జిప్ కోడ్ టార్గెట్ చేయండి. ఓకేనా. పోస్టల్ కోడ్ టార్గెట్ చేయండి, ఇంక్లూడ్. ఓకేనా. మెయిన్గా ఈ కైండ్ ఆఫ్ మైన్యూర్ వచ్చేసి మనకు లోకల్ బిజినెసెస్ ఉంటాయి కదా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ బిజినెస్ ఉంటుంది, జిమ్ సెంటర్ ఉంటుంది. వాళ్ళ జిమ్ సెంటర్స్కి ఏంటి అంటే వాళ్ళకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎక్కడ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మాదాపూర్లో జిమ్ సెంటర్ ఉందనుకోండి, మేబీ అమీర్పేట్ నుంచి లేకుంటే ఎల్బీ నగర్ నుంచి అంత దూరం నుంచి జిమ్కి రావడం చాలా రేర్ సినారియో, అసలు రారనమాట. ఎవరైతే మేబీ యూజర్స్ ఎలా థింక్ చేస్తారంటే మన దగ్గరలో జిమ్ ఉంటే దానికి పోతూ ఉంటారనమాట. సో కాబట్టి ఈ కైండ్ ఆఫ్ బిజినెసెస్కి లోకల్ బిజినెస్ ఉంటాయి కదా, ఇలాంటి వాటికి మనం చాలా ఓన్లీ నియర్ బై సర్వీసెస్ని మనం టార్గెట్ చేయాలన్నమాట. ఓకేనా. అలాంటప్పుడు మనకు ఒకవేళ సెర్చ్ చేస్తాము దొరకలేదు అంటే ఎగ్జాక్ట్గా మనకు ఇక్కడ లొకేషన్ చూపిస్తలేదు అంటే జస్ట్ గో విత్ ద జిప్ కోడ్. ఓకేనా. పిన్ కోడ్తో వెళ్ళిపోండి, పిన్ కోడ్ పేస్ట్ చేయండి, మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది. ఎప్పుడు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా పిన్ కోడ్లో మాత్రమే మన యాడ్స్ కనిపిస్తాయి అనమాట. ఓకేనా. ఈ పిన్ కోడ్ ఏ ఏరియానైతే కవర్ అయితే ఉంటుందో ఆ ఏరియాలో మాత్రమే కనిపిస్తాయి అనమాట. ఓకేనా. సో ఎంటైర్ కంట్రీని లేకపోతే మెయిన్ సిటీస్ని చేయాలి అంటే ఇక్కడ సెర్చ్ చేసి జస్ట్ టార్గెట్ చేయండి. లేకుంటే ఒకవేళ లోకల్ బిజినెస్కి ఓకే చాలా చిన్న పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ మనకి ఇక్కడ సెర్చ్ చేయండి. రాలేదంటే జస్ట్ ఆ పార్ట్కి ఏదైతే పిన్ కోడ్ ఉందో ఆ పిన్ కోడ్ని మాత్రం సెర్చ్ చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. అలా చేయాలి. ఇంకోటి ఇక్కడ వచ్చేసి మనకు అడ్వాన్స్ సెర్చ్ ఆప్షన్ అని ఉంది. ఓకేనా. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఏముంది, ఓకే అడ్వాన్స్ అంటే ఏంటంటే జస్ట్ ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. చూడండి ఇందాక మనం ఇచ్చాం కదా, సో ఈ జిప్ కోడ్ ఇచ్చాను కదా, పిన్ కోడ్ ఇచ్చాను కదా 500032. ఇక్కడ మనకు ఆల్రెడీ బ్లూ కలర్లో హైలైట్ అయింది చూడండి. సో మనం ఈ పిన్ కోడ్ ఈ ఏరియా మొత్తము కవర్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఓకే. ఈ మాదాపూర్లో కూడా మనం ఇచ్చిన జిప్ కోడ్ ఈ ఏరియా మాత్రమే ఉందన్నమాట. ఈ ఏరియా మాత్రమే కవర్ అయింది. మన యాడ్స్ ఈ ఏరియాలో మాత్రమే రన్ అవుతాయి అనమాట. ఇలా డీటెయిల్గా చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ అడ్వాన్స్ టార్గెటింగ్ డీటెయిల్గా చూసుకోవచ్చు. దాంతోపాటు ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు రేడియస్ టార్గెటింగ్ ఉంటుంది. ఓకేనా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ సెంటర్ అనుకోండి, ఎగ్జాక్ట్ మాదాపూర్లో ఈ జిప్ కోడ్లో ఉంది. ఈ జిప్ కోడ్లో ఉంది అంటే ఆ జిప్ కోడ్ మొత్తాన్ని టార్గెట్ చేస్తుంది. దాంతోపాటు ఇంకా కొంచెం ఎక్సీడ్ కూడా మనం అవ్వాలి అనుకుంటున్నాము. ఇంకా కొంచెం వేరే జిప్ కోడ్స్ కూడా మనకు దగ్గరలో ఉంటాయి కదా. ఈ మాదాపూర్లోనే ఇక్కడ ఈ ఎగ్జాక్ట్గా నా మౌస్ పాయింటర్ కర్సర్ పెట్టాను కదా, అది కూడా మనకు దగ్గరే అవుతుంది కదా. సో కానీ పిన్ కోడ్ ఏంటి అంటే ఈ ప్లేస్ని మాత్రం కవర్ అయింది, కానీ ఈ ప్లేస్ కూడా మనకు నియర్ బై ఉంది కదా. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం వీ క్యాన్ డూ ద రేడియస్ టార్గెటింగ్ అనమాట. రేడియస్ టార్గెటింగ్ కూడా ఆన్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ రేడియస్ టార్గెటింగ్ అంటే ఏంటి అంటే, సో మనం ఏమైతే లొకేషన్ ఇచ్చామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చాము కదా, ఈ లొకేషన్లో 20 మైల్స్, ఓకే 20 మైల్స్. సో అంటే ఏంటి అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ 20 మైల్స్ అయి ఉంది కదా. సో ఈ జిప్ కోడ్ ఏమైతే ఉందో ఈ జిప్ కోడ్కి అరౌండ్ ఒకవేళ మనం 5 మైల్స్ ఇచ్చామనుకోండి, 5 మైల్స్ ఈ జిప్ కోడ్ ఏమైతే ఉందో దాని చుట్టుపక్కల 5 మైల్స్ వరకు కూడా టార్గెట్ చేస్తుంది అనమాట. ఓకేనా. దాన్ని మనం రేడియస్ టార్గెటింగ్ అంటామన్నమాట. ఒకవేళ నువ్వు 20 మైల్స్ పెట్టామనుకోండి, ఈ జిప్ కోడ్ ఏమైతే ఉందో ఈ జిప్ కోడ్ కాక ఈ జిప్ కోడ్ సరౌండింగ్స్లో 20 మైల్స్ అనమాట. మేబీ దట్ విల్ లింక్డ్ విత్ మల్టిపుల్ పోస్టల్ కోడ్స్తో లింక్ అయి ఉంటుంది. సో మనము వీ క్యాన్ గివ్ ఆ పోస్ట్ కోడ్స్ ఎగ్జాక్ట్గా కూడా ఇవ్వచ్చు, కానీ ఆ పోస్ట్ కోడ్స్ అంటే అది మళ్ళీ చాలా లాంగ్ లింక్ అయి ఉంటుంది కదా. ఆ పోస్టల్ కోడ్ మొత్తం టార్గెట్ చేస్తుంది. అప్పుడు మనకి ఆ పోస్టల్ కోడ్ ఎండింగ్ చాలా లాంగ్ ఉండొచ్చు, అది మనకి మేబీ అంత దూరం నుంచి రాకపోవచ్చు. ఆ పర్టికులర్ సినారియోలో రేడియస్ టార్గెటింగ్ మనకు చాలా యూజ్ అవుతుంది అనమాట, టు టార్గెట్ ద సరౌండింగ్ ఏరియాస్ ఫర్ ఏ జిప్ కోడ్. ఓకేనా. అది మీనింగ్ అనమాట. ఈ పర్టికులర్ జిప్ కోడ్కి ఎవరైతే 5 మైల్స్ దూరం ఉన్నారో సరౌండింగ్లో 5 మైల్స్ వరకు మన యాడ్స్ చూపిస్తాయి అనమాట, ఇది సెలెక్ట్ చేసుకున్నామంటే. ఓకేనా.
క్లిక్ చేయండి. ఇదిగోండి ఈడ పడింది చూడండి. 5 మైల్స్ అరౌండ్ హైదరాబాద్ తెలంగాణ 500032. ఈ రేడియస్లో, ఈ జిప్ కోడ్ రేడియస్లో ఏవైతే 5 ఈ జిప్ కోడ్ రేడియస్లో చూడండి 5 మైల్స్ ఇది ఉంటే, ఈ 5 మైల్స్ అన్నాం కదా, ఈ ఏరియా మొత్తం చూపిస్తుంది. 5 మైల్స్ అంటే మరి ఎక్కువ అయిపోద్దేమో. ఓ, దీన్ని మొత్తాన్ని సారీ జస్ట్ 1 మైల్ పెట్టండి. ఇట్ డిపెండ్స్ ఆన్ అస్ అనమాట. ఒకవేళ మనకి మైనస్ ప్లస్ జూమ్ చేసుకోవడానికి అనమాట. ఒకవేళ మనకి ఇంకా ఇది సరిపోదు, నేను 2 మైల్స్ పెట్టాలి అనుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ ఉంది చూడండి, 2 మైల్స్ పెట్టామనుకోండి, సేవ్ చేయండి. చూడండి ఈ ఏరియా మొత్తం చూపిస్తుంది. ఓకే, ఈ ఏరియా అంతా చూపించడం మన బిజినెస్కి ఓకే, ఈ ఏరియా నుంచి వస్తారు అని అనుకుంటే వీ కెన్ టార్గెట్ ద ఎంటైర్ థింగ్ అనమాట. అప్పుడు ఏం చేస్తుంది, ఈ జిప్ కోడ్ ఏమైతుందో ఈ జిప్ కోడ్ మొత్తాన్ని టార్గెట్ చేస్తుంది. దాంతోపాటు ఈ జిప్ కోడ్ చుట్టూ 2 మైల్స్ వరకు టార్గెట్ చేస్తుంది అనమాట. 2 మైల్స్ వరకు మన యాడ్స్ కనిపిస్తాయి అనమాట. దిస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద లోకల్ బిజినెసెస్ అనమాట. వాళ్ళు ఏంటంటే ఆ లోకల్ నాట్ ఓన్లీ జిమ్ బిజినెస్, రెస్టారెంట్స్ కానీ, రెస్టారెంట్స్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కదా వచ్చేది. మేబీ చాలా దూరం నుంచి వచ్చేది చాలా రేర్ పీపుల్ వస్తూ ఉంటారు. ఓకేనా. సో అలా అంటే మోస్ట్లీ 90% ఆఫ్ ది యూజర్స్ నియర్ బై ఉన్న వాళ్ళు వస్తారనమాట. అలాంటి వాళ్ళ కోసం మనము ఒకవేళ మన బ్రాండ్ వాళ్ళకి చూపించాలి, మనం ప్రమోట్ చేయాలి అని అనుకున్నామంటే అలాంటి సినారియోలో వీ క్యాన్ డూ దిస్ కైండ్ ఆఫ్ మైన్యూట్ టార్గెటింగ్ అనమాట. ఓకేనా. ఎగ్జాక్ట్గా ఈ పర్టికులర్ జిప్ కోడ్ని టార్గెట్ చేస్తూ ఈ జిప్ కోడ్తో పాటు ఈ జిప్ కోడ్ నియర్ బై 2 మైల్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన యాడ్స్ చూపించాలి సరౌండింగ్. ఓకే, దే మైట్ సరౌండెడ్ విత్ అదర్ పిన్ కోడ్స్ యాజ్ వెల్, బట్ ఈ ఎగ్జాక్ట్గా ఈ పిన్ కోడ్ టార్గెట్ చేయి, ఈ పిన్ కోడ్తో పాటు చుట్టుపక్కల ఉండే 2 మైల్స్ వరకు ఉండే ఆడియన్స్ని కూడా టార్గెట్ చేయి అనేసి దీని మీనింగ్ అనమాట. ఓకేనా. క్లిక్ సేవ్. ఓకేనా, ఇలా సేవ్ చేసాం అనమాట. ఇలా చేసాం. ఒకవేళ లేదు మనకు ఎంటైర్ హైదరాబాద్ లేకపోతే ఎంటైర్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని బిజినెసెస్ ఉంటాయన్నమాట, ఎంటైర్ బిగ్ బిజినెసెస్ ఎంటైర్ కంట్రీస్ని, ఎంటైర్ పెద్ద పెద్ద స్టేట్స్ని, సిటీస్ని అలా టార్గెట్ చేస్తుంటాం. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి అవసరం లేదు. లోకల్ బిజినెసెస్కి ఎగ్జాక్ట్గా పిన్ కోడ్. ఓకేనా. విత్ ఇన్ ద హై సిటీస్లో కూడా ఒక చిన్న ఏరియాని మాత్రమే ఏరియాలో మాత్రమే మనం కవర్ చేయాలి, టార్గెట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ కైండ్ ఆఫ్ బిజినెసెస్ అలాంటివి అనమాట. సో అప్పుడు ఏం చేస్తాం, జస్ట్ జిప్ కోడ్ ఇవ్వండి. దాంతోపాటు ఇంకా సరౌండింగ్స్లో కూడా మనకు టార్గెట్ చేయాలి. ఈ ఎగ్జాక్ట్గా ఈ పిన్ కోడ్ ఈ పార్ట్ని మాత్రమే కవర్ చేస్తుంది, కానీ మనకి ఈ పార్ట్స్ కూడా మనకు కవర్ అవుతున్నాయి, ఈ పార్ట్స్ నుంచి కూడా మనకు వస్తూ ఉంటారు. అలాంటి సినారియోలో జస్ట్ డూ ద రేడియస్ టార్గెటింగ్. ఓకేనా, జస్ట్ లైక్ దిస్. ఇంకా పెంచుకుంది కదా, సో అలా. సో అందుకే మనం ఈ డెసిషన్స్ అన్ని మనం తీసుకోలేము అనమాట. సో మనం చెప్తాము. సో మేబీ క్లయింట్ ఏం చెప్తాడు, మేబీ ఓకే మాదాపూర్ ఒక టార్గెట్ చేయని చెప్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ సెర్చ్ చేసాం మాదాపూర్ రావట్లేదు, సో మాదాపూర్లో జిప్ కోడ్స్ ఏమైతే ఉందో అది చెప్పండి అని చెప్తాం. దాంతోపాటు మాదాపూర్ ఎగ్జాక్ట్గా మనం చూపించాలి, సిస్టమ్ చూపిస్తూ వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఈ ఏరియా మాత్రమే కవర్ అవుతుంది, ఇది పైన లేకపోతే ఇంకా చుట్టుపక్కల కూడా 2 మైల్స్ వరకు చూపించమంటావా అనేసి కెన్ డిస్కస్. ఒకవేళ లేదు చూపి అని చెప్పాము అనుకోండి, జస్ట్ ఇలా ఇవ్వండి ఆప్షన్ ఇచ్చేసి ఇలా సేవ్ చేసామనుకోండి, ఆ ఏరియాలో మాత్రమే కనిపిస్తాయి అన్నమాట మన యాడ్స్. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనకి కింద లొకేషన్ ఆప్షన్స్ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. సో దీని మీనింగ్ ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెన్స్ ఆర్ ఇంట్రెస్ట్. ప్రజెన్స్ ఆర్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే, సో ఈ రెండిట్లో మనం ఏ ఆప్షన్ చూపించుకుంటే దానికి తగ్గట్టు మన యాడ్స్ చూపిస్తాను అనమాట. ఇవంతా లొకేషన్ లెవెల్ సెట్టింగ్స్లో కన్సిడర్ అవుతుంది అనమాట. ఒకవేళ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఎలాంటి వాళ్ళకి చూపిస్తుందంటే, పీపుల్ ఇన్, ఎవరైతే ఈ టార్గెట్ లొకేషన్లో ఉన్నారు కదా, ఎవరైతే ఈ లొకేషన్లో ఉన్నారో వాళ్ళకు చూపిస్తుంది. వాళ్ళతో పాటు రెగ్యులర్గా ఈ లొకేషన్కి వచ్చిపోతూ ఉంటారు కదా, మేబీ కొంతమంది ఎల్బీ నగర్లో ఉంటారు, ఎల్బీ నగర్ నుంచి ఈ లొకేషన్స్కి డైలీ జాబ్ పర్పస్ లేకపోతే ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా వర్క్ పర్పస్ ఎవరైనా మీట్ అవ్వడం కోసం రెగ్యులర్గా వచ్చిపోతూ ఉంటారు కదా. సో
ఈ లొకేషన్లో ఉన్న వాళ్ళు ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్లో ఉన్న వాళ్ళకి చూపిస్తుంది, వాళ్ళతో పాటు ఎవరన్నా రెగ్యులర్గా మూవ్ అవుతుంటారు కదా, ఆ ప్లేస్ని విజిట్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకు చూపిస్తుంది. ప్లస్ హూ షోన్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ ఇంక్లూడెడ్ లొకేషన్, ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ లొకేషన్ మీద, ఇంట్రెస్ట్ ఇన్ ద సెర్చ్ క్వైరీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాడు మేబీ అమెరికాలో ఉన్నాడు, అమెరికాలో ఉండి బెస్ట్ జిమ్ సెంటర్స్ ఇన్ మాదాపూర్, మనము ఇచ్చిన పిన్ కోడ్ ఏది, మాదాపూర్ రిలేటెడ్, ఓకేనా. సో అప్పుడు అమెరికాలో కూర్చొని బెస్ట్ జిమ్ ప్లేసెస్ ఇన్ మాదాపూర్ అని కొట్టినా కూడా మన యాడ్ చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ మాదాపూర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఆ లొకేషన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సో కాబట్టి స్టిల్ అవర్ యాడ్ విల్ ట్రిగర్. వాళ్ళు అమెరికాలో ఉన్నా కూడా మన హైదరాబాద్లో ఓన్లీ మాదాపూర్ని టార్గెట్ చేసినా కూడా మన యాడ్ కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ దిస్ సెట్టింగ్ అనమాట. ఒకవేళ ఈ సెట్టింగ్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఆ మాదాపూర్లో ఉన్న రెగ్యులర్గా మాదాపూర్కి వచ్చిపోతున్నా, లేకుంటే వాడు ఏదో కంట్రీలో లేకపోతే ఏదో స్టేట్లో ఏదో సిటీలో ఉండి మనం టార్గెట్ చేయని సిటీలో ఉండి ఆ లొకేషన్ మీద వాళ్ళ సర్చ్ క్వైరీలో ఆ లొకేషన్ మీద ఇంట్రెస్ట్ చూపించినా కూడా స్టిల్ అవర్ యాడ్స్ విల్ ట్రిగర్ అనమాట, ఓకేనా. ఇది ఫస్ట్ ఆప్షన్ అనమాట. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే పీపుల్ ఇన్ రెగ్యులర్లీ ఇన్ యువర్ ఇంక్లూడెడ్ లొకేషన్, ఓకేనా. సో ఇదేంటి అంటే పీపుల్ ఇన్, ఎవరైతే మాదాపూర్లో ఉన్నారో వాళ్ళకు రెగ్యులర్గా ఎవరైతే మాదాపూర్ని విజిట్ చేస్తున్నారో, ఆ లొకేషన్ విజిట్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే కనిపిస్తాయి అన్నమాట, ఓకేనా. సో దీని స్ట్రాటజీ ఏంటి అంటే మేబీ ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయనుకోండి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ మేబీ వాళ్ళు ఆన్లైన్లో కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. అలాంటి సినారియోలో వీ క్యాన్ సెలెక్ట్ ద ఫస్ట్ వన్ అనమాట. ఎందుకంటే ఒకవేళ అమెరికాలో ఉన్న వాడు ఏ ఏరియాలో ఉన్నా కూడా ఒకవేళ వాళ్ళు మార్కెటింగ్ నేర్చుకోవాలి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి, ఈ పర్టికులర్ లొకేషన్లో ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఆ లొకేషన్ అక్కడ నుంచి నేను నేర్చుకోవాలి అని అనుకున్నాను అనుకో, దే మైట్ బీ సర్చ్ బెస్ట్ డిజిటల్ మార్కెట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైటెక్ సిటీ అని సెర్చ్ చేస్తూ ఉంటారు, లేకపోతే మాతాపురం సెర్చ్ చేస్తుంటారు. వాళ్ళకు ఒకవేళ మనం సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు, వాళ్ళు విల్లింగ్ ఉంటే మనం ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు. సో కాబట్టి వీ క్యాన్ సెలెక్ట్ అనమాట. సో మేబీ జిమ్ సెంటర్స్ మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అయినా సెర్చ్ చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ కోసం అయినా సెర్చ్ చేసి ఉండొచ్చు. కానీ అలా సెర్చ్ చేసే రేషియో చాలా తక్కువ కదా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ని యూస్. ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం సెర్చ్ చేసినా, వాళ్ళ కోసం సెర్చ్ చేసినా కూడా వీ క్యాన్ ప్రొవైడ్ ఆన్లైన్ సర్వీస్ అనమాట, ఓకేనా. ఒకవేళ జిమ్ సెంటర్, రెస్టారెంట్స్ ఇలాంటివి అనుకోండి, మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం సెర్చ్ చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ కోసం సెర్చ్ చేసి ఉండొచ్చు, అది సెకండరీ. లేకపోతే బెస్ట్ ఎవరైతే ఉన్నారో జస్ట్ తెలుసుకోవడానికి సెర్చ్ చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ కదా, ఇక్కడికి వచ్చి రెస్టారెంట్స్కి వచ్చి అక్కడ ఫుడ్ తినే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఆ కేసులో ఏంటి అంటే అలాంటి వాళ్ళకి చూపించకపోవడమే మేలు అనమాట మన యాడ్. వాళ్ళ యాడ్ అమెరికాలో ఉండి బెస్ట్ మేబీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కోసం సెర్చ్ చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళే రావాలనే ఇంటెన్షన్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత, హైదరాబాద్కి వచ్చిన తర్వాత దాన్ని విజిట్ చేయాల్సిన అలాంటి ఐడియా, అలాంటి థాట్ ప్రాసెస్ ఉండొచ్చు అనమాట. కానీ ఈ కైండ్ ఆఫ్ బిజినెస్కి, లోకల్ స్టోర్ బిజినెస్కి చూపించడం మేబీ అంత రిస్కీ అనమాట, ఓకే, వేస్ట్ ఆఫ్ బడ్జెట్. సో అవసరం లేదు. డిపెండ్స్ ఆన్ ద బిజినెస్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కదా, సో వీ క్యాన్ కీప్ దిస్ వన్ యాజ్ వెల్ అనమాట. రికమెండ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్, ఓకేనా. సో నా బిజినెస్ బట్టి మేబీ వాళ్ళు వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు అంటే మేబీ రేషియో చాలా తక్కువ. ఏంటి అంటే మనకి చాలా జంక్ ట్రాఫిక్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో కొన్ని కంట్రీస్ వాళ్ళు ఏంటి అంటే, కొన్ని కంట్రీస్ ఏం చేస్తాయంటే జస్ట్ ఒకే బాట్స్ని పెడుతూ ఉంటారు. జస్ట్ బాట్స్ పెట్టి బెస్ట్ ట్రైనింగ్ మన కాంపిటేటర్స్ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ జస్ట్ అడ్వర్టైజింగ్ బడ్జెట్ వేస్ట్ అవ్వాలి అనేసి జస్ట్ ఒకే డిఫరెంట్ ఐపీ అడ్రస్ క్రియేట్ చేసి వేరే కంట్రీస్ నుంచి సెర్చ్ చేస్తున్నట్టు క్రియేట్ చేసి జస్ట్ మన యాడ్స్ మీద క్లిక్ చేసి మన బడ్జెట్ని వేస్ట్ చేస్తుంటారు అనమాట. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ స్పాయిలింగ్ అదర్ బిజినెసెస్ అనమాట. సో ఇలా ఉంటుంది. సో మేబీ అగైన్ ఎక్స్పెరిమెంట్ అనమాట. వీ క్యాన్ సర్చ్ ఫర్ ఫ్యూ డేస్. దీన్ని సెలెక్ట్ చేసుకొని మనకి రిజల్ట్ ఎలా వస్తుందని చెక్ చేయొచ్చు. ఒకవేళ ఒక ఫస్ట్ 10 days 15 days చెక్ చేయొచ్చు. లేదు రిజల్ట్స్ మనకు చాలా బ్యాడ్ రిజల్ట్స్ వస్తున్నాయి, స్పెండ్ చాలా ఎక్కువ అవుతుంది, అలాంటి సినారియోలో సింప్లీ వీ క్యాన్ ఆప్ట్ అవుట్ ఫర్ దట్ అండ్ వీ క్యాన్ ఆప్ట్ ఇన్ ఫర్ దిస్, ఓకేనా. ఇది సేఫ్ అనమాట. ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఎవరైతే మాదాపూర్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే మన యాడ్ చూపిస్తుంది. వాళ్ళతో పాటు డైలీ రెగ్యులర్గా మాదాపూర్ వస్తున్న వాళ్ళకి చూపిస్తుంది, ఓకేనా.
ఇదంటే వాడు ఏడో వేరే కంట్రీలో ఉండి చాలా స్పామ్ చేయొచ్చు. ఒకవేళ స్పామ్ చేస్తున్నారో తెలియదు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కోసమో వాని కోసమో తెలియదు. వాని కోసం అయినా వాడు వచ్చి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటానికి చాలా టైం పడుతుంది. ఇలాంటి వాళ్ళని అంత అవసరం లేదని ఫీల్ అవుతే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్ ఏంటి అంటే కస్టమర్ స్పీక్. సో ఎగ్జాక్ట్గా మన టార్గెట్ లొకేషన్లో మనం ఏమైతే టార్గెట్ చేస్తున్నామో ఆ లొకేషన్లో మేబీ మల్టిపుల్ లాంగ్వేజెస్ స్పీక్ చేస్తూ ఉండొచ్చు. కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండొచ్చు, తెలుగు మాట్లాడుతూ ఉండొచ్చు, లేకపోతే మేబీ హిందీ మాట్లాడుతూ ఉండొచ్చు. ఓకేనా? సో మనం ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని మాత్రం టార్గెట్ చేయాలనుకుంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని వీ క్యాన్ గో కంటిన్యూ అనమాట. లేదు ఇంగ్లీష్, తెలుగు, హిందీ మాట్లాడే వాళ్ళని టార్గెట్ చేయాలి అనుకుంటే 3 సెలెక్ట్ చేసుకొని వీ క్యాన్ గో ఫార్వర్డ్ అనమాట. ఇలా ఉంటుంది. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు గూగుల్ ఏం చెప్తుంది, ఇక్కడ సెలెక్ట్ ద లాంగ్వేజెస్ యువర్ కస్టమర్ స్పీక్ అంటుంది కదా. సో మాట్లాడే లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి అంటుంది. సో మన వాళ్ళు ఏంటి, తెలుగులో మాట్లాడే వాళ్ళకి ఇంగ్లీష్ కూడా వస్తుంది. ఓకేనా? సో హిందీలో మాట్లాడే వాళ్ళకు ఇంగ్లీష్ వస్తుంది. సో మేబీ కస్టమర్ స్పీక్ లాంగ్వేజ్ కాకుండా సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఎవరైతే కస్టమర్ స్పీక్ చేసే లాంగ్వేజే కాదు, వాళ్ళ డివైస్ని ఏ లాంగ్వేజ్లో అయితే యూజ్ చేస్తున్నారో అది మెయిన్ అనమాట. సో ఈవెన్ దో ఇక్కడ మనకు కస్టమర్ స్పీక్, ఎవరైతే కస్టమర్ వాళ్ళ మాటల్ని బట్టి, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ని బట్టి మనకు ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకో. నువ్వు ఏ లాంగ్వేజ్ని వాళ్ళు ఏమైతే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకో ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోనుకో, ఇంగ్లీష్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు మాత్రమే మన యాడ్. ఒకవేళ మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఇంగ్లీష్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి మన యాడ్ చూపిస్తుంది. తెలుగు సెలెక్ట్ చేసుకుని ఎవరైతే తెలుగు మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళకి యాడ్ చూపిస్తుంది అనేసి చెప్తుంది. కానీ రియల్ టైమ్ సినారియోలో ఏంటి అంటే స్పీకింగ్ డస్ నాట్ మ్యాటర్ అనమాట. వాళ్ళ మొబైల్లో వాళ్ళు ఏ లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తున్నారో లాంగ్వేజ్ ఆపరేటింగ్ ఉంటుంది కదా. సో కొంతమంది ఇంగ్లీష్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే, కొంచెం ఇంగ్లీష్ సరిగా రాని వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ మొబైల్ లాంగ్వేజ్ తెలుగులో పెట్టుకుంటారు అనమాట, ఈజీ ఫర్ అండర్స్టాండింగ్. ఒకవేళ వాళ్ళకి తెలుగు వస్తే, కొంతమంది అంటే తెలుగు రాని వాళ్ళు ఇంగ్లీష్ పెట్టుకుంటారనమాట వాళ్ళ లాంగ్వేజ్ ఆపరేటింగ్ సిస్టమ్. హిందీ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద మన లాంగ్వేజ్లో మన మొబైల్లో ఏం లాంగ్వేజ్ పెట్టుకున్నాం అనేది డిపెండ్ అనమాట. ఒకవేళ మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే గూగుల్ ఎవరైతే వాళ్ళ డివైస్ ఇంగ్లీష్ పెట్టుకున్నారో, ఇంగ్లీష్లో ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళ డివైస్ని, అలాంటి వాళ్ళందరినీ టార్గెట్ చేస్తుంది అనమాట. ఒకవేళ మనం తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఎవరైతే వాళ్ళ లాంగ్వేజ్ ఓన్లీ వాళ్ళ మొబైల్లో లాంగ్వేజ్ తెలుగు పెట్టుకున్నారో అలాంటి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏంటి, మన బిజినెస్, మనము ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కదా. సో వాళ్ళు తెలుగులో వాళ్ళ మొబైల్ లాంగ్వేజ్ తెలుగులో పెట్టుకున్నారు అంటే ఇట్ మీన్స్ దట్ వాళ్ళు ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉంటుంది. మేబీ కన్వర్టింగ్ రేషియో కూడా చాలా తక్కువ ఉంటుంది. మనం ఇంగ్లీష్లోనే మన యాడ్స్ మనం చూపిస్తున్నాము అంటే వాళ్ళు తెలుగులో మొబైల్ రన్ చేస్తుంటే, వాళ్ళ మొబైల్లో వాళ్ళు తెలుగులో యూజ్ చేస్తుంటే లాంగ్వేజ్, మనం ఇంగ్లీష్ యాడ్స్ చూపిస్తే వాళ్ళకి ఏం అర్థం అవ్వదు కదా. సో దట్స్ వై ఇంగ్లీష్ పీపుల్ని టార్గెట్ చేయండి. పీపుల్ హూ ఆర్ యూజింగ్ మొబైల్ ఇన్ ద ఇంగ్లీష్నా, సో అవర్ యాడ్స్ విల్ టార్గెట్ దెమ్. ఓకేనా? కావాలంటే నీకు తెలుగులో ఎవరైతే మొబైల్ డివైస్ని తెలుగు లాంగ్వేజ్లో యూజ్ చేస్తున్నారో, వాళ్ళ మొబైల్లో తెలుగు ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళకి కావాలంటే, ఒకవేళ నీ బిజినెస్ నీడ్స్ని బట్టి వాళ్ళని కూడా మనం టార్గెట్ చేయాలనుకుంటే ఓన్లీ తెలుగు సెలెక్ట్ చేసుకొని నీ యాడ్ కాపీస్ కూడా తెలుగు గురించి మాట్లాడుతుంటే వాళ్ళకి తెలుగు వస్తుంది కాబట్టి వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. ఇన్ ద సేమ్ సినారియో, ఒకవేళ వేరే కంట్రీకి మనం వర్క్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ రష్యన్ కంట్రీకి వర్క్ చేస్తున్నాము. అక్కడ రష్యాలో ఏంటంటే వాళ్ళు మోస్ట్లీ వాళ్ళ మొబైల్ లాంగ్వేజ్ని కూడా రష్యాలోనే యూజ్ చేస్తుంటారు అనమాట. ఒక ఇంగ్లీష్ కాకుండా రష్యాలో యూజ్ చేస్తుంటారు. వాళ్ళ మొబైల్ లాంగ్వేజ్, ఆ కంటెంట్ అంతా రష్యన్ లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట. ఆ సినారియోలో మనం ఏం చేయాలి, ఇక్కడ రష్యా సెలెక్ట్ చేసుకుని మన యాడ్ కాపీస్ కూడా రష్యన్ లాంగ్వేజ్లోనే మన యాడ్ కాపీస్ రాయాలన్నమాట. అప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే ఎవరైతే రష్యాలో ఉన్న వాళ్ళను, ఎవరైతే వాళ్ళ మొబైల్ డివైస్లో లాంగ్వేజ్ రష్యా యూజ్ చేస్తున్నారో ఆ డివైజెస్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఓకేనా? దాంతోపాటు వాళ్ళని టార్గెట్ చేస్తుంది అంటే వాళ్ళు ఓన్లీ రష్యా మాత్రమే
అర్థం చేసుకోగలరు, మేబీ ఇంగ్లీష్ కూడా అర్థం చేసుకోగలరు, కానీ వాళ్ళు వాళ్ళ మొబైల్ డివైస్ని ఓన్లీ రష్యన్ లాంగ్వేజ్లో యూస్ చేస్తున్నారు కదా. సో అప్పుడు ఏంటంటే మన యాడ్స్ కూడా రష్యన్ లాంగ్వేజ్లోనే వాళ్ళకి ఇంటరాక్ట్ అవుతాయి, వాళ్ళకి అనిపిస్తాయి అనమాట. అప్పుడు మోర్ ఎంగేజింగ్ ఉంటుంది, వాళ్ళకి మోర్ అర్థం, చాలా మంచిగా అర్థం అవుతుంది అనమాట మన యాడ్ లాంగ్వేజ్ కూడా వాళ్ళకి. సో ఫర్ నా నేను ఎవరైతే ఇంగ్లీష్లో వాళ్ళ డివైస్లో లాంగ్వేజ్ ఎవరైతే ఇంగ్లీష్ యూజ్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయాలనుకుంటున్నాను నా. సో కాబట్టి ఓన్లీ ఇంగ్లీష్ టార్గెట్ చేస్తున్నాను నేను. సో పొలిటికల్ యాడ్స్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ అనమాట. యూయూ అంటే ఒకవేళ మన బిజినెస్, ఒకవేళ మనం యాడ్స్ యూరోపియన్ యూనియన్ అటు సైడ్ రన్ చేస్తూ ఉంటే, అటు సైడ్ కూడా ఓన్లీ పొలిటికల్ రిలేటెడ్ ఏమైనా యాడ్స్ రన్ చేస్తూ ఉంటే మనం చెప్పాలన్నమాట గూగుల్కి ఎస్ అనేసి. ఒకవేళ యూరోపియన్ సైడ్ పొలిటికల్ యాడ్స్ రన్ చేస్తుంటే చెప్పాలి. ఒకవేళ యూనియన్లోనే మనము వేరే కైండ్ ఆఫ్ మేబీ ఇట్లాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే హెల్త్ కేర్ కానీ అలాంటివి పొలిటికల్ యాడ్స్ కాకుండా వేరే యూరోపియన్ యూనియన్లోనే వేరే కైండ్ ఆఫ్ యాడ్స్ రన్ చేస్తున్నా కూడా నో సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. లేకపోతే మేబీ ఇండియాలోనే ఏదైనా సరే కంట్రీలో, మన ఏ కంట్రీ అయినా సరే ఇట్ ఈస్ ఈవెన్ ఒకవేళ ఇండియాలోనే మనం వేరే కైండ్ ఆఫ్ వాటికి మనం యాడ్స్ రన్ చేస్తాం, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి రన్ చేస్తున్నాం కదా. సో దిస్ వోంట్ కమ్ అండర్ ఎస్ అనమాట. సో దిస్ సెలెక్ట్ నో. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఆడియన్స్ సెగ్మెంట్స్ ఉందన్నమాట. ఆడియన్స్ సెగ్మెంట్స్ అంటే ఏంటి? ఆడియన్స్ సెగ్మెంట్స్లో వచ్చేసి మనం కొన్ని ఆల్రెడీ నేను ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం కదా, మన మన ప్రీవియస్ సెర్చ్ హిస్టరీని బేస్ చేసుకొని, మన ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని, మనం వాచ్ చేసే వీడియోస్ని యూట్యూబ్లో దాన్ని బేస్ చేసుకొని, ఇలా మల్టిపుల్ సిగ్నల్స్ మన ఏజ్ని బేస్ చేసుకొని, మన మేబీ ఓకేనా, మేబీ మన గూగుల్ ఫొటోస్లో మనం ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటాము. మేబీ ఒకవేళ ఇంతవరకు సింగిల్ కనిపించే నేను రేపొద్దున మేబీ ఒక కపుల్తో కనిపించామనుకోండి, అప్పుడు గూగుల్ ఈజీలీ ఐడెంటిఫై దట్ వీఆర్ మ్యారీడ్ అనమాట. ఓకేనా. సో అలా ఉండొచ్చు. ఇలా మల్టిపుల్ సిగ్నల్స్ని బేస్ చేసుకొని ఒక యూజర్స్ని మల్టిపుల్ సెగ్మెంట్స్లో డివైడ్ చేసి పెడుతుంది అనమాట. సో ఇవి ప్రీ డిఫైన్ సెగ్మెంట్స్ అనమాట. సో ఇలా ఉంటుంది మనకు అఫినిటీ ఆడియన్స్ అనేసి, ఇన్ మార్కెట్ ఆడియన్స్ అనేసి, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్లో యాడ్ చేసి పెడుతుంది. ఈ ఆడియన్స్ సెగ్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం మళ్ళీ సపరేట్ ఒక క్లాస్లో డిస్కస్ చేసాము ఆడియన్స్ సెగ్మెంట్స్. ఏఎంఎక్స్ కూడా సపరేట్ ఒక క్లాస్లో డిస్కస్ చేసాము ఈ 2. ఓకేనా. నెక్స్ట్ మోడ్ సెట్టింగ్స్ ఉంది కదా. సో ఈ మోడ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసా అంటే యాడ్ రొటేషన్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. యాడ్ రొటేషన్ అంటే ఏంటి అంటే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ అనమాట. ప్రతి ఆప్షన్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దట్స్ వై డీటెయిల్లీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింపుల్ మైన్యూర్ ఆప్షన్ ఆల్సో. సో మనకి యాడ్ రొటేషన్ అంటే ఏంటి అంటే, సో యాడ్ రొటేషన్, యాడ్ అంటే మనం ఫైనల్లో మన యాడ్ గ్రూప్లో కీవర్డ్స్ యాడ్స్ రన్ చేస్తాం కదా, ఆ యాడ్స్ అనమాట ఇవి. సో రొటేషన్ అంటే చూపించడం అనమాట, యూజర్స్కి చూపించడం, ఎలాంటి యాడ్ చూపించాలి అనేసి అనమాట దీని మీనింగ్ యాడ్ రొటేషన్ అంటే. సో ప్రిఫర్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్స్. మేబీ ఒక యాడ్ గ్రూప్లో 3 యాడ్స్ వరకు మనం క్రియేట్ చేసి ఒక క్యాంపెయిన్లో మల్టిపుల్ యాడ్స్ ఉంటాయి కదా. సో దీని మీనింగ్ ఏంటి అంటే, యాడ్ రొటేషన్ అంటే యాడ్ని రొటేట్ చేయడం మీనింగ్. సో దీంట్లో నా ఆప్షన్స్ మీనింగ్ ఏంటంటే, ఆప్టిమైజ్ అంటే ఏంటి అంటే, సో ఇట్ విల్ ఆప్టిమైజ్ ప్రిఫర్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్స్. ఏవైతే బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్స్ ఉన్నాయో వాటిని మాత్రమే రొటేట్ చేస్తా అంటే, వాటిని మాత్రమే చూపిస్తుంది అనమాట. ఓకేనా. గోయింగ్ ఫార్వర్డ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ అనలైజ్ విచ్ యాడ్స్ ఆర్ పర్ఫార్మింగ్ గ్రేట్. సో ఆఫ్టర్ ఫైండింగ్ అవుట్, సో ఏ యాడ్స్ అయితే మనకు మంచిగా పర్ఫామ్ అవుతున్నాయి అనేసి గూగుల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, గోయింగ్ ఫార్వర్డ్ ఎవరికైతే చూపిస్తుందో వాళ్ళకి బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్స్ మాత్రమే చూపిస్తుంది అనమాట. ఓకేనా. దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. సో డు నాట్ ఆప్టిమైజ్ ఏం చేయొద్దు. రొటేట్ యాడ్స్ ఇండెఫినెట్లీ. సో అలా బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్స్ కాకుండా అన్ని యాడ్స్ చూపించు, ఆప్టిమైజ్ ఏం చేయాల్సిన అవసరం లేదు, అన్ని యాడ్స్ ఈక్వల్గా చూపించు అనేసి దీని మీనింగ్ అనమాట. ఓకేనా. సో మనకి బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్స్ చూపిస్తేనే మేలు కదా. సో వీ నీడ్ టు ఆప్టైన్ ఫర్ దిస్ అనమాట, ఆప్టిమైజ్. ప్రిఫర్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్స్కి ఆప్టైన్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మోడ్ సెట్టింగ్, క్యాంపెయిన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అనమాట. ఈ క్యాంపెయిన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎండ్ అవ్వాలి అనేసి దీని మీనింగ్ అనమాట. సో ఓకేనా.
సో మనము ఏమైతే క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తున్నామో దానికి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. మన క్లయింట్ చెప్తాడు ఈ క్యాంపెయిన్ స్టార్ట్ డేట్, దీన్ని ఎప్పుడు లైవ్ తీసుకెళ్ళాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి అనేసి. సో మోస్ట్లీ ఏంటి అంటే ఎండ్ డేట్ ఏమి ఉండవు అనమాట. అంటిల్ అన్లెస్ ఏదైనా సరే ఒక ఆఫర్ క్యాంపెయిన్స్ ఆఫర్స్ ఉంటాయి కదా, ఆఫర్స్ వచ్చేసి పర్టికులర్ పీరియడ్ మాత్రమే మనం ఆఫర్స్ రన్ చేస్తాము. ఎంటైర్ ఇయర్స్ మన ఆఫర్స్ రన్ చేస్తూ ఉండం కదా. సో కాబట్టి ఆ ఆఫర్స్కి మనకు ఎండ్ డేట్ ఉంటుంది అనమాట. ఓన్లీ 5 డేసా 2 డేసా లేకపోతే 15 డేస్ అనేసి ఆ పర్టికులర్ పీరియడ్ వరకు మాత్రమే మనం ఆఫర్స్ రన్ చేస్తాం అనమాట. అలాంటి సినారియోలో ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో నార్మల్ యూజువల్ క్యాంపెయిన్స్కి ఇవి ఎప్పుడు రన్ అవుతూ ఉంటాయి అనమాట. జస్ట్ ఈ క్యాంపెయిన్ ఏంది, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి ట్రైనింగ్ స్టూడెంట్స్ కోసం రన్ చేస్తున్నాము. సో నేను ఈ రోజే కాదు, నెల రోజులే కాదు, మేబీ ఒక 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా అంటిల్ అన్లెస్ ఈ బిజినెస్ స్టాప్ అయ్యేంత వరకు నేను స్టూడెంట్స్ కోసం ట్రైనింగ్ కోసం స్టూడెంట్స్ కోసం వెతుకుతూనే ఉంటా. సో కాబట్టి ఎండ్ డేట్ ఏం అవసరం లేదు. ఓకేనా. ఎండ్ డేట్ ఇచ్చామనుకోండి సడన్గా ఎండ్ అయిపోద్ది క్యాంపెయిన్. సో బై డిఫాల్ట్లో బై మిస్టేక్లో కూడా ఎండ్ డేట్ ఇవ్వద్దండి. ఓకేనా. ఒకవేళ మీకు ఈ క్యాంపెయిన్ స్టాప్ చేయాలి, క్యాంపెయిన్ సరిగ్గా పర్ఫామ్ అవ్వట్లేదు అంటే బేస్డ్ ఆన్ ద డేటా మీరు అలా అనుకుంటే జస్ట్ నార్మల్గా పాస్ చేయండి అంతే. ఓకేనా. పాస్ చేస్తే ఆ క్యాంపెయిన్ నుంచి యాడ్స్ ఏం లైవ్ వెళ్ళవు అనమాట. అలా ఉంటుంది మనకి. ఓకేనా. సో స్టార్ట్ డేట్ మాత్రం మ్యాండేటరీ, ఎప్పటి నుంచి లైవ్ వెళ్ళాలి అనేసి. ఓకేనా. ఎండ్ డేట్ నన్ను పెట్టుకోండి. అంటిల్ అన్లెస్ ఆఫర్ క్యాంపెయిన్ అయితే ఎండ్ డేట్ పెట్టుకోండి. ఒకవేళ 19th 20 అనుకోండి, 19th అంటే 19th. సో ఏప్రిల్ 19th స్టాప్ అయిపోద్ది అనమాట. బై డిఫాల్ట్గా ఆటోమేటిక్గా పాస్ అయిపోద్ది. ఓకేనా. ఒకవేళ ఆఫర్స్ క్యాంపెయిన్స్ అయితే ఇలా పెట్టుకోండి, లేదు నార్మల్ క్యాంపెయిన్స్ అయితే నన్ను పెట్టండి ఎండ్ డేట్, స్టార్ట్ డేట్ మాత్రం పెట్టండి. మోడ్ సెట్టింగ్, యాడ్ షెడ్యూల్. సో యాడ్ షెడ్యూల్ విల్ డిస్కస్ లేటర్. సో యాడ్ షెడ్యూల్ ఓకే ఓవరాల్ లెవెల్ చెప్తాను. యాడ్ షెడ్యూల్ అంటే ఏంటి అంటే ఏ అవర్స్లో లెట్సే ఒక డేలో 24 అవర్స్ ఉంటాయి. ఈ 24 అవర్స్లో లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు మాత్రమే మన యాడ్స్ చూపించాలి అని అనుకున్నాం అనుకోండి, వీ కెన్ షెడ్యూల్ అనమాట. ఓన్లీ ఆ అవర్స్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఓన్లీ ఆ పర్టికులర్ గంటల్లో మాత్రమే మన యాడ్స్ రన్ అవుతాయి అనమాట. రెస్ట్ ఆఫ్ ది అవర్స్ రన్ అవ్వవు. ఓకేనా. అదే యాడ్ షెడ్యూల్ అంటే. సో ఎగ్జిక్యూషన్ వైజ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ ఓకే ఆల్ డేస్ ఇది సింపుల్గా ఇక్కడే పెట్టుకుందాం. ఆల్ డేస్లో మేబీ 9 AM ఇక్కడ ఉంది కదా, 9 AM నుంచి 10 PM వరకు సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా. అంటే ఏంటి అంటే మార్నింగ్ 9 AM నుంచి 10 PM వరకు మన యాడ్స్ ఈ టైం పీరియడ్లో మాత్రమే మన యాడ్స్ రన్ అవుతాయి అనమాట. సో మార్నింగ్ మన యాడ్స్ ఒకవేళ సర్చ్ క్వైరీ ఇచ్చినా అది మనకి కీవర్డ్స్కి మ్యాచ్ అయినా చూపించదు అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము నా యాడ్స్ ఓన్లీ 9 AM నుంచి 10 PM ఈ మిడిల్లో మాత్రమే చూపించాలి అనేసి. ఓకేనా. ఇలా ఉంటుంది యాడ్ షెడ్యూల్ అంటే. మోడ్ సెట్టింగ్, క్యాంపెయిన్ URL, దీన్ని మనం మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఇట్స్ నాట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇది. పేజ్ ఫీడ్ కూడా ఏం అవసరం లేదు, విల్ డిస్కస్ దిస్ లేటర్. DSA అని డైనమిక్ సెర్చ్ యాడ్స్ అని మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఐ విల్ టెల్ యూ అబౌట్ ద పేజ్ ఫీడ్స్ అనమాట. అంటే ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అనేసి. ఓకేనా. ఇవన్నీ క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్ అనమాట. సో మనం ఏమైతే క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్లో ఇచ్చామో ఈ సెట్టింగ్స్ ఇచ్చామో దీన్ని బట్టి మన క్యాంపెయిన్ రన్ అవుతుందన్నమాట. సో ఈ క్యాంపెయిన్లో ఎన్నైతే యాడ్ గ్రూప్స్ ఉన్నాయో అన్ని యాడ్ గ్రూప్స్ ఈ లొకేషన్ని మాత్రమే టార్గెట్ చేస్తాయి. ఈ లొకేషన్లో మాత్రమే మనకు యాడ్స్ కనిపిస్తాయి. ఈ క్యాంపెయిన్ మొత్తానికి ఎన్ని యాడ్ గ్రూప్స్ అయినా ఉండని యాడ్ గ్రూప్స్ అన్ని క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్ని ఫాలో అవుతాయి అన్నమాట. ఓకేనా. ఈ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఈ క్యాంపెయినే పాస్ అవుతుందంటే యాడ్ గ్రూప్స్లో కూడా యాడ్స్ రన్ చేయదన్నమాట. యాడ్ గ్రూప్స్ కూడా ఇండైరెక్ట్గా పాస్ అయిపోయినట్టే క్యాంపెయిన్ పాస్ అయితే. సో ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ సో ఏఐ మ్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా సపరేట్ క్లాస్ పడుతుంది దీనికి. ఏఐ మ్యాక్స్కి ఐ విల్ డిస్కస్ అబౌట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. కొత్తగా రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏఐ మ్యాక్స్ ఫర్ సర్చ్ క్యాంపెయిన్స్, ఒక చిన్న ఆప్షన్ అనమాట మనకు సర్చ్ క్యాంపెయిన్స్లో ఏఐ మ్యాక్స్. ఐ విల్ డిస్కస్ దిస్ అబౌట్ లేటర్. ఓకేనా. ఫర్ నౌ ఆప్టిమైజ్ యువర్ క్యాంపెయిన్ విత్ ఏఐ మ్యాక్స్ అంటే డిజేబుల్ చేయండి. ఇట్లా ఎనేబుల్ చేయొచ్చు, మనం డిజేబుల్ చేయొచ్చు అనమాట. సో విల్ డిస్కస్ అబౌట్ దిస్ లేటర్. ఐ విల్ గోయింగ్ క్లిక్ ఆన్ ద నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి మనం కీవర్డ్స్ యాడ్ చేయాలన్నమాట. సో కీవర్డ్ అండ్ యాడ్ సజెషన్. సో ఏంటి అంటే మన వెబ్సైట్ గురించి బేసిక్. సో స్టార్టింగ్లో మనము ఒక వేర్
పీపుల్ వాంట్ టు రీడైరెక్ట్ యువర్ బిజినెస్ అంటే అక్కడ మనం వెబ్సైట్ URL ఇచ్చాము కదా, సో దాన్ని బేస్ చేసుకొని సో మనకు కొంచెం బేసిక్ ఓవరాల్ లెవెల్లో మన యాడ్ లెర్నర్స్ అంటే ఏంటి అనేసి ఇస్తుందన్నమాట. ఇక్కడ జస్ట్ కంటెంట్ ఇస్తుంది. సో ఇక్కడ నేను జనరేట్ అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే బై డిఫాల్ట్గా ఆ కంటెంట్ని యూజ్ చేసుకొని మనకి కొన్ని ఆటోమేటిక్గా గూగులే మనకి కీవర్డ్ సజెషన్స్ ఇస్తుంది అనమాట, కీవర్డ్స్ ఫెచ్ చేస్తుంది. ఓకేనా, చూడండి. సో కీవర్డ్స్ అండ్ యాడ్స్. ఓకేనా, బై డిఫాల్ట్గా కీవర్డ్స్ తీసుకుని చూడండి. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఆన్లైన్ మార్కెటింగ్. సో ఇలా కీవర్డ్స్ ఏ మ్యాచ్ టైప్స్లో ఇచ్చింది, ఇది బ్రాడ్ మ్యాచ్లో ఇచ్చింది అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చినామంటే ఇట్ మీన్స్ దట్ వీఆర్ గివింగ్ దిస్ కీవర్డ్ ఇన్ ద ఫ్రేజ్ మ్యాచ్. ఓకేనా, ఒక్కొక్క మ్యాచ్ టైప్ ఒకలా వర్క్ అవుతుంది. ఎగ్జాక్ట్ మ్యాచ్లు ఇస్తే ఎగ్జాక్ట్గా ఈ సర్చ్ క్వైరీ మన కీవర్డ్కి ఎగ్జాక్ట్ 100% మ్యాచ్ అవుతేనే చూపిస్తుంది. దాంతోపాటు రీసెంట్ వచ్చిన అప్డేట్ ప్రకారము నాట్ ఓన్లీ కీవర్డ్ మ్యాచింగ్, ఇంటెంట్ మ్యాచ్ అయినా మన యాడ్ చూపిస్తుంది అనమాట. ఓకేనా, దిస్ ఈస్ హౌ. ఒకవేళ మన కీవర్డ్ ఎగ్జాక్ట్లీ ఇవ్వాలనుకుంటే ఇలా, ఫ్రేజ్లు ఇవ్వాలనుకుంటే ఇట్లా జస్ట్ నార్మల్గా ఇలా వదిలేసామంటే బ్రాడ్ మ్యాచ్ అనమాట. ఓకేనా, మనకి ఏ మ్యాక్స్ యాడ్ గ్రూప్ లెవెల్లో కూడా సెట్టింగ్స్ ఉన్నాయి. ఎంటైర్ థింగ్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్ రిగార్డింగ్ ద ఏమాక్స్. సో ఇక్కడ ఓకేనా, ఫైనల్ URL వచ్చేసి ఎగ్జాక్ట్ ఫైనల్ URL ఏది అనేసి. సో ఇక్కడ వచ్చేసి మనం డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ రిలేటెడ్ మన కీవర్డ్స్ ఉన్నాయి. ఓకేనా, సో అప్పుడు మనం ఏం చేయాలి, రిలివెంట్ ఇర్రిలివెంట్ హోమ్ పేజ్కి రీడైరెక్ట్ చేసే బదులు డైరెక్ట్గా ఏజెన్సీ పేజ్కి రీడైరెక్ట్ చేయడం మోర్ రిలివెంట్గా ఉంటుంది అనమాట. ఇది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఏజెన్సీ పేజ్. ఓకేనా, ఎగ్జాక్ట్గా నేను హోమ్ పేజ్ URL బదులు నేను ఐఎమ్ గివింగ్ దిస్ పేజ్ URL అనమాట. సో రియల్ ఎస్టేట్ అనేసి ఇది రాంగ్ కీవర్డ్ ఇచ్చింది, జస్ట్ రిమూవ్ దిస్. సో అందుకోసం అనేసి ఇట్లా రాంగ్ కీవర్డ్స్ తీసుకుంటుంది. దాంతోపాటు ఆన్లైన్ మార్కెటింగ్, జస్ట్ ఆన్లైన్ మార్కెటింగ్ అని ఇచ్చింది. ఆన్లైన్ మార్కెటింగ్ అంటే జస్ట్ చాలా బ్రాడర్ టర్మ్ అనమాట, ఆన్లైన్ మార్కెటింగ్ ఏజెన్సీ. సో అందుకనే ఓన్లీ ఫ్యూ కీవర్డ్స్ ఇచ్చింది. ఒకవేళ మనం రీసెర్చ్ చేసామనుకోండి, మనం చాలా కీవర్డ్స్ రీసెర్చ్ చేయొచ్చు. జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కూడా జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేస్తున్న వాళ్ళకి మన యాడ్ చూపిస్తే, దాన్ని జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేస్తున్నారంటే వాళ్ళు మేబీ చాలా రకాలుగా చూస్తుండొచ్చు. మేబీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి చూస్తుండొచ్చు, అలా ఉంటాయన్నమాట. లేకుంటే ఏజెన్సీ కోసం చూస్తూ ఉంటారు. సో ఇట్స్ బెటర్ టు డోంట్ సెలెక్ట్ సచ్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్. ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్నా కూడా ఎక్స్పెరిమెంట్ స్టేజ్లో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ కీవర్డ్స్ ఎలా వర్క్ అవుతాయి అనేసి, ఎలాంటి సిస్టమ్స్ వస్తున్నాయి, వాటి నుంచి ఎలాంటి లీడ్స్ వస్తున్నాయి. లీడ్స్ వస్తే సరిపోదు, ఆ లీడ్స్ని ఫాలోఅప్ చేసే సేల్స్ టీమ్ ఫాలోఅప్ చేసిన వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకోవాలి. ఈ క్యాంపెయిన్ నుంచి వచ్చే లీడ్స్ అవుట్పుట్ ఎలా ఉంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏమైనా ఏజెన్సీ రిలేటెడ్ మాట్లాడారు, లేకపోతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కావాలంటున్నారు, ఏమంటున్నారు అనేసి మనం డిస్కస్ చేసి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని, ఒకవేళ మనకు సరిగ్గా వర్క్ అవ్వట్లేదు ఈ క్యాంపెయిన్ అనుకుంటే రిమూవ్ చేసి స్టూడెంట్ పర్పస్కి పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా కీవర్డ్స్ ఇస్తాం కదా. ఇలా కీవర్డ్స్ ఇచ్చిన తర్వాత ఓకేనా, ఫైనల్ URL, ఎగ్జాక్ట్ ఫైనల్ URL, హై రిలివెంట్ ఫైనల్ URL ఇవ్వండి. ఓకేనా, అప్పుడే మనకు క్వాలిటీ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. మనం డిస్కస్ చేసాం కదా క్వాలిటీ స్కోర్ అనేసి. ఇక్కడ పాత్ కూడా మార్కెటింగ్ ఏజెన్సీ, మార్కెటింగ్. సో అప్పుడు ఏంటంటే యూజర్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది, డిస్ప్లే పాత్లో కనిపిస్తుంది. యూజర్ చూడగానే ఓకే వీ రీడైరెక్ట్ మార్కెటింగ్ ఏజెన్సీ అనే పేజ్కి రీడైరెక్ట్ అవుతాం అనేసి వెంటనే తెలిసిపోతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది డిస్ప్లే పాత్. ఓకేనా, సో బై డిఫాల్ట్గా ఏఐ యూస్ చేసి యాడ్ కాపీస్ కూడా కొన్ని జనరేట్ చేసింది అనమాట. బెస్ట్ మార్కెటింగ్
మనము యాడ్ కాపీస్ ఎలా ఉండాలి అని డిస్కస్ చేసాం కదా. ట్రై టు గివ్ ట్రై టు ట్రై టు గివ్ ఇన్ ద టైటిల్ కేసులో ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకా బ్రాండ్ నేమ్ ఇంక్లూడ్ చేయండి. ఓకేనా, బ్రాండ్ నేమ్ ఇంక్లూడ్ చేయండి. పెయిన్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో మెయిన్ మన యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో ఆ పాయింట్స్ని హైలైట్ చేయండి. ఒకవేళ మనం ఏమైనా క్లయింట్స్కి డిస్కౌంట్ ఇస్తుంటే ఫస్ట్ 5 క్లయింట్స్కి సర్వీస్ ఛార్జెస్ చాలా తక్కువకి ఆఫర్ చేయడం, లేకపోతే ఫ్రీ ఆడిట్ చేయడం, ఇలాంటివి ఏమైనా మనం సర్వీసెస్ మేబీ ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తుంటే వీ క్యాన్ హైలైట్ దోస్ యాజ్ వెల్ ఇన్ ద యాడ్ కాపీస్ అనమాట. ఫర్ నౌ జస్ట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. ఓకేనా, డిస్క్రిప్షన్స్ ఓకే, అవర్ టీమ్ ఎక్స్పీరియన్స్ హై ఇంపాక్టెడ్. ఓకే ఫైన్. ఓకేనా, సో మనకి యాడ్ కాపీస్ మనం కీవర్డ్స్ ఇచ్చాము ఈ పర్టికులర్ యాడ్ గ్రూప్లో. ఓకేనా, బేసిక్గా గూగుల్ సజెస్ట్ చేసిన కొన్ని కీవర్డ్స్ ఇచ్చాము. సో నార్మల్ సినారియోలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ స్టార్ట్ విత్ ద కీవర్డ్ రీసెర్చ్తో స్టార్ట్ చేయాలి. మనం ఏమైతే కీవర్డ్ రీసెర్చ్ చేసామో దాన్ని థీమ్ చేసుకోవాలి. మంచిగా సిమిలర్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని థీమింగ్ చేయాలి ఒక యాడ్ గ్రూప్లోకి. దాని తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం క్యాంపెయిన్స్ క్రియేట్ చేయాలన్నమాట. ఒకవేళ ఒకవేళ 5-6 యాడ్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, యాడ్ గ్రూప్ 1లో ఆ యాడ్ గ్రూప్లో ఏమైతే కీవర్డ్స్ ఉన్నాయో ఆ కీవర్డ్స్ మాత్రమే ఇక్కడ యాడ్ చేసి దాని రిలేటెడ్ యాడ్ కాపీస్ రాస్తామన్నమాట. ఓకేనా, సో అసెట్ సైట్ లింక్స్ ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాము. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు క్రియేట్ ద క్యాంపెయిన్. ఓకేనా, సో డన్. సో మనకు యాడ్ రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేసాము, క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్ కంప్లీట్ చేసాము. క్యాంపెయిన్ మెయిన్ ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకున్నాం, క్యాంపెయిన్స్ టైప్ సెలెక్ట్ చేసుకున్నాం, బడ్జెట్, బిడ్డింగ్, యాడ్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, యాడ్ షెడ్యూల్, ఈ క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్ చేసాము. దాంట్లో ఒక యాడ్ గ్రూప్ క్రియేట్ చేసాము. ఆ యాడ్ గ్రూప్లో ఈ కీవర్డ్స్ యాడ్ చేసాము, ఈ కీవర్డ్స్లో ఈ యాడ్ చేసాము. ఇప్పుడు ఈ పర్టికులర్ సినారియోలో ఎవరైనా సరే మనం పబ్లిష్ చేసిన తర్వాత మన క్యాంపెయిన్ ఎలిజిబుల్ అయిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని కొడితే అనే సర్చ్ క్వైరీ ఇస్తే ఆ సర్చ్ క్వైరీ మనం యూజ్ చేస్తున్నాం కదా, మన కీవర్డ్తో మ్యాచ్ అవుతుంది. ఈ క్యాంపెయిన్లో ఈ యాడ్ గ్రూప్లో ఈ కీవర్డ్తో మ్యాచ్ అవుతుంది. 2 మ్యాచ్ అయ్యాయనుకోండి, దెన్ ఈ యాడ్ ఆ యూజర్కి చూపిస్తుంది అనమాట. ఓకేనా, అందుకోసం అనేసి రిలవెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ ఏమైతే మాట్లాడుతున్నామో, ఏ కీవర్డ్స్ గురించి అయితే మాట్లాడుతున్నామో సేమ్ నీడ్ టు రిప్లికేట్ ఇన్ ద యాడ్ అనమాట. అప్పుడు రిలవెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. సో జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేయండి. యావరేజ్ డైలీ బడ్జెట్ ఎంత, కస్టమ్ బడ్జెట్, ఇట్ డిపెండ్స్ ఆన్ అస్ అనమాట. ఒకవేళ మనం 5,000 బడ్జెట్ ఇవ్వాలనుకున్నాం పర్ డే అనుకోండి, 5,000 సెలెక్ట్ చేసుకోండి, సెట్ కస్టమ్ బడ్జెట్. సో వీక్కి 35,000 అవుతుందంట పర్ డే బడ్జెట్. అయితే వీక్లీ ఇంత కాస్ట్ అవుతుంది. యావరేజ్ సిపిసి 8 రూపీస్ ఉంటుంది. వీక్లీ క్లిక్స్ 4,200 క్లిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అనేసి జస్ట్ ఓకే నార్మల్ ఎస్టిమేట్స్ చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది మనకి కొత్త ఫీచర్ వచ్చింది, క్యాంపెయిన్ టోటల్ బడ్జెట్ అనేసి. అంటే ఏంటి అంటే క్యాంపెయిన్ టోటల్ బడ్జెట్ సెలెక్ట్ చేసుకున్నామంటే మనం ఎండ్ డేట్ కూడా ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సేమ్ క్యాంపెయిన్ టోటల్ బడ్జెట్స్ ఇలాంటి కైండ్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాంపెయిన్స్కి అంత యూస్ఫుల్ కాదు. నా ఆఫర్ క్యాంపెయిన్స్ ఉంటాయి కదా, 3 days, 4 days, 5 days, అలాంటి వాటికి అక్కడ ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకొని క్యాంపెయిన్ టోటల్ బడ్జెట్ కూడా ఇచ్చేయండి. ఓకేనా, మీరు డైలీ బడ్జెట్ ఇచ్చినా పర్లేదు, క్యాంపెయిన్ టోటల్ బడ్జెట్ కూడా ఇచ్చినా పర్లేదు అనమాట. ఓకేనా, చూడండి స్టార్ట్ డేట్ క్యాంపెయిన్ టోటల్ బడ్జెట్ 35,000 ఇస్తాం. ఇంకోటి ఏంటంటే ఇవి ఎలా వర్క్ అవుతుంది అంటే క్యాంపెయిన్ టోటల్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఒకవేళ మనం ఆఫర్ కోసం అనేసి 5 days అనుకోండి. ఓకేనా, క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్లో మనం 5 days సెలెక్ట్ చేసుకుంటాం కదా, సెలెక్ట్ చేసుకొని మనం డైలీ బడ్జెట్ ఇచ్చామనుకోండి, అప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ క్యాలిక్యులేట్ ఓకే ఇది ఎగ్జాక్ట్గా క్యాంపెయిన్ ఉండేది 5 days ఉంటుంది. సో అప్పుడు 5 daysకి మనం డైలీ 1,000 రూపీస్ ఇచ్చామంటే 5,000 అవుతుంది 5 daysకి అనేసి అలా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, అది అంతా అనలైజ్ చేస్తుంది. డే 1 రోజు అదంతా అనలైజ్ చేసి మేబీ డే 1 రోజు ఎక్కువ మేబీ డే 1 రోజు అంత స్పెండ్ అవ్వలేదు అనుకోండి, ఇదంతా సెర్చ్ అంతా మనకు సెర్చ్ ఇంజిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సెర్చ్ చేసే వాళ్ళు లేరనుకోండి, అప్పుడు మనకు అంత స్పెండ్ అవ్వకపోయే ఛాన్సెస్ ఉంది. మేబీ డే 1లో 500 మాత్రమే స్పెండ్ అయింది అనుకో, డే 2లో మేబీ 1,500 స్పెండ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. మన 5 days ఉంది కదా, 5 days అయిపోయే లోపల ఇట్ విల్ ట్రై టు కంప్లీట్ 5,000 అనమాట, అలా ఉంటుంది. ఓకేనా, సో అందుకోసం అనేసి క్యాంపెయిన్ ఎండ్ డేట్ మ్యాండేటరీ అక్కడ మనకి. సో ఇక్కడ కూడా మేబీ ఇక్కడ 35,000 సెలెక్ట్ చేసుకుంటా క్యాంపెయిన్ టోటల్ బడ్జెట్.
యాక్చువల్గా అయితే ఇక్కడ ఎండ్ డేట్ కూడా ఇది అడగాలి, అడగట్లేదు, చూపించట్లేదు. విల్ ట్రై. సో అప్పుడే కదా దెన్ ఒకవేళ ఎండ్ డేట్ నేను క్యాంపైన్ టోటల్ బడ్జెట్ 35,000 పెట్టాను అనుకోండి, ఎండ్ డేట్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు క్యాంపైన్ ఏమని అర్థం చేసుకుంటే, క్యాంపైన్ అల్గోరిథమ్స్ ఏమని అర్థం చేసుకుంటాయి అంటే ఎండ్ డేట్ ఉంటే ఓకే ఈ టైం నుంచి ఈ టైం వరకు 35,000 ఇచ్చారు, ఓకే డే 1 రోజు ఎంత యూటిలైజ్ చేసుకోవాలి, డే 2 ఎంత యూటిలైజ్ చేసుకోవాలి, డే 30 ఎంత యూటిలైజ్ చేసుకోవాలి అనేసి ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారము బడ్జెట్ యూటిలైజేషన్ ఆటోమేటిక్గా ఏఐని యూస్ చేసి చేసుకుంటుంది అనమాట. ఒకవేళ నేను ఎండ్ డేట్ ఇవ్వలేదు అనుకోండి, ఎండ్ డేట్ ఇవ్వకపోతే ఎన్ని రోజులకు కలిసి క్యాంపైన్ టోటల్ బడ్జెట్, హౌ దిస్ క్యాంపైన్ నో దట్ వన్, ఒకవేళ అడుగుతుందా ఇది? ఓకే, ఇట్స్ నాట్ ఆస్కింగ్ అంటే ఇది ఇంకా బీటా వర్షన్లో ఉంది అనమాట, ఫుల్ ఫ్లెడ్జ్గా లైవ్ అవ్వలేదు. సో ఒకవేళ క్యాంపైన్ టోటల్ బడ్జెట్ మీరు ఇవ్వాలి అనుకుంటే ఎండ్ డేట్ కూడా మ్యాండేటరీగా ఇచ్చేయండి. ఓకేనా, ఇది మనకు అవసరం లేదు. యావరేజ్ డైలీ బడ్జెట్ 5,000 నుంచి అలా వర్క్ అవుతుంది క్యాంపైన్ టోటల్ బడ్జెట్. ఇక్కడ వచ్చేసి సంథింగ్ వెంట్ రాంగ్, రీలోడ్ ద గూగుల్ యాడ్స్ అంటుంది. విల్ రీలోడ్ దట్. ఓకే, సో మనం ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంది కదా. ఓ మై గాడ్, ఓహో షెడ్ డేటా అంతా వెళ్ళిపోయింది. కన్ఫర్మ్ ఇట్స్ యూ. సో అప్పుడప్పుడు 2 స్టెప్ వెరిఫికేషన్ అడుగుతుంది అనమాట. ఓకేనా, మన బిజినెస్ నెంబర్ 9392038049. ఓకే, దీనికి లింక్ అయిన ఫోన్ నెంబర్ వేరే ఉంది. సో యాక్చువల్ సినారియోలో మనం ఏం చేస్తామంటే ఆ నెంబర్ ఎంటర్ చేసామనుకోండి, గెట్ కోడ్ ఎగ్జాక్ట్గా నెంబర్ ఈ జీమెయిల్కి లింక్ ఏ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ నెంబర్ ఎంటర్ చేసి గెట్ కోడ్ అంటే మనకు కోడ్ వస్తుంది. సో ఆ కోడ్ ఇక్కడ పే చేస్తే వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది అనమాట. వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. దెన్ ఓకేనా, బెస్ట్ మార్కెటింగ్ సర్వీసెస్, బెస్ట్ మార్కెటింగ్ ఏజెంట్స్ సర్వీసెస్. ఓకేనా, చేస్తాము. నెక్స్ట్ కస్టమ్ బడ్జెట్. ఓకేనా, డైలీ బడ్జెట్, యావరేజ్ డైలీ బడ్జెట్ నేను 5,000 ఇస్తున్నాను. తర్వాత నెక్స్ట్ యువర్ క్యాంపైన్ ఈస్ ఆల్మోస్ట్ రెడీ టు పబ్లిష్. సో మొత్తం రివైజ్ చేసుకుంటుంది అనమాట. మనం స్టార్టింగ్ నుంచి మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసి క్లిక్ చేసాం కదా, గోల్ ఇచ్చాము కదా, ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఇచ్చాము కదా. సో మన మెయిన్ గోల్ ఏంటి, సేల్సా లీడ్స్ జనరేట్ చేయాలి క్యాంపెయిన్ నుంచి అనేసి అక్కడి నుంచి లాస్ట్ బడ్జెట్ ఇచ్చాము కదా, అంతవరకు సెట్టింగ్స్ మొత్తాన్ని రివ్యూ చేసుకుంటుంది అనమాట పబ్లిష్ చేసే ముందు. సో వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్ అన్నీ బాగున్నాయంటే అప్పుడు మనకు పబ్లిష్కి ఆప్షన్ ఇస్తుంది అనమాట. చెకింగ్ ఫర్ ఎర్రర్స్, ఏమైనా ఎర్రర్ ఉన్నాయని చెక్ చేస్తుంది. ఎర్రర్స్ ఏం లేకపోతే మనం పబ్లిష్ అనే ఒక ఆప్షన్ వస్తుంది అనమాట ఇక్కడ. సో నాకు ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ ఇస్తుంది కదా, సో ఆ మొబైల్ ఆఫ్ అయింది. సో రియల్ టైమ్ సినారియోలో వచ్చేసి ఆ 2 స్టెప్ వెరిఫికేషన్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది. ఆ 2 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత దెన్ పబ్లిష్ అవుతుంది అనమాట మనకి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది కదా, పబ్లిష్. బ్యాలెన్స్ బిల్లింగ్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇష్యూ చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఏంటి, బిల్లింగ్
బ్యాలెన్స్ లేదు, బిల్లింగ్ ఇష్యూ ఉంది అనేసి చూపిస్తుంది అనమాట. యువర్ క్యాంపెయిన్ ఈస్ ఆల్మోస్ట్ రెడీ టు పబ్లిష్. సో వన్స్ మనం కొన్ని ఇంతకుముందుకు ఏంటంటే బిల్లింగ్ ఇష్యూ ఉన్నా కూడా పబ్లిష్ అయ్యేది, కానీ పబ్లిష్ చేసినా కూడా యాడ్స్ లైవ్ వెళ్ళవు అనమాట. క్యాంపెయిన్ ఎనేబుల్లో ఉన్నా కూడా యాడ్స్ ఏం లైవ్ వెళ్ళవు, ఎందుకంటే బిల్లింగ్ ఇష్యూ ఉంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మ్యాండేటరీగా బిల్లింగ్ ఇష్యూ క్లియర్ చేసేసుకోండి అని చెప్తుంది, ఫిక్స్ చేయండి అని చెప్తుంది. అది ఫిక్స్ చేసిన తర్వాత మనకు పబ్లిష్ ఆప్షన్ చూపిస్తుంది. ఆ పబ్లిష్ మీద కొట్టామనుకోండి, క్యాంపెయిన్ పబ్లిష్ అయిపోతుంది అనమాట. యాడ్ ఫండ్స్ యాడ్ చేయండి అంటుంది. సో ఫర్ నౌ ఐఎమ్ నాట్ యాడింగ్ ఎనీ ఫండ్స్. సో వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకు పబ్లిష్ ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేసామంటే క్యాంపెయిన్ పబ్లిష్ అయిపోతుంది అనమాట. డిస్కార్డ్. సో వన్స్ ఆ క్యాంపెయిన్ పబ్లిష్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఇప్పుడు కరెంట్లీ 0 క్యాంపెయిన్స్ ఏం చూపిస్తలేవు కదా. సో క్యాంపెయిన్ ఆ బిల్లింగ్ ఇష్యూ క్లియర్ అయిన తర్వాత క్యాంపెయిన్ పబ్లిష్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆ క్యాంపెయిన్ చూపిస్తుంది అనమాట. ఈ సెట్టింగ్లో ఇక్కడ క్యాంపెయిన్స్ మీద క్లిక్ చేసి మనకు ఓవర్వ్యూ వస్తుంది. ఈ క్యాంపెయిన్స్కి ఈ ఓవర్వ్యూ వస్తుంది, ఓవర్వ్యూ చూపిస్తుంది. ఓవరాల్గా మనకి ఎన్ని క్యాంపెయిన్స్ ఉన్నాయి, ఏంది ఏం కదా అనేసి చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ క్యాంపెయిన్స్ అనే ఆప్షన్ ఉంది కదా మనకి, దీని మీద క్లిక్ చేసి క్యాంపెయిన్స్ మీద క్లిక్ చేస్తే ఓవరాల్గా మనకి ఎన్ని క్యాంపెయిన్స్ ఉన్నాయని చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన క్యాంపెయిన్గా పబ్లిష్ చేయలేదు కాబట్టి అది చూపించట్లేదు. సో అది బిల్లింగ్ ఇష్యూ క్లియర్ చేస్తే మనకు పబ్లిష్ అనే ఆప్షన్ చూపిస్తుంది. పబ్లిష్ చేసిన తర్వాత అది ఇక్కడ వస్తుంది అనమాట. ఇంకా మనం పబ్లిష్ చేసేంత వరకు అది ఎక్కడ ఉంటుంది అంటే, సో మనం ఏమైతే డేటా ఇచ్చాము కదా ఆ డేటా అంతా స్టోర్ అయి ఉంటుందన్నమాట. సో ఆ డేటా అంతా మనం లాస్ అవ్వము. డేటా అంతా క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్, క్యాంపెయిన్ బడ్జెట్, ఇంకా కీవర్డ్స్, యాడ్స్ అవన్నీ ఇచ్చాము కదా. సో అవన్నీ స్టోర్ అయి ఉంటాయి అనమాట. అవన్నీ డ్రాఫ్ట్స్లో ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ మనకి కింద ఆప్షన్ ఉందా, డ్రాఫ్ట్స్లో క్యాంపెయిన్ ఉంది. ఈ క్యాంపెయిన్ చూపిస్తుంది డ్రాఫ్ట్స్లో. సో మనము వన్స్ ఒకసారి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి బిల్లింగ్స్, ఒకవేళ మనం ఇప్పుడు లెట్స్ సే రైట్ నౌ ఐఎమ్ ఓకే విత్ సెట్టింగ్ అప్ ద బిల్లింగ్ నా, ఇఫ్ ఐ ఫీల్ లైక్ దట్ దెన్ డైరెక్ట్లీ వీ క్యాన్ గో. మళ్ళీ బడ్జెట్ అడుగుతుంది. ఓకేనా. సో బడ్జెట్ ఇచ్చేసాం. బిల్లింగ్ లింక్ చేసిన తర్వాత క్యాంపెయిన్ పబ్లిష్ అయిపోతుంది అనమాట. పబ్లిష్ అయ్యేంత వరకు అది ఎక్కడ ఉంటుంది, డ్రాఫ్ట్స్లో ఉంటుంది. ఓకేనా. ఈ ఓవర్వ్యూలో కూడా మనం చూసుకోవచ్చు అనమాట. చూడండి డ్రాఫ్ట్ క్యాంపెయిన్, ఈ క్యాంపెయిన్ డ్రాఫ్ట్లో ఉంది. వన్స్ వీఆర్ ఓకే విత్ ద బిల్లింగ్ సెటప్ చేసిన తర్వాత మనం పబ్లిష్ చేసిన తర్వాత ఈ లెవెల్కి వచ్చేస్తుంది అనమాట, ఈ క్యాంపెయిన్ లెవెల్కి. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు క్రియేట్ ద క్యాంపెయిన్ అనమాట. సో క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్ మనం డిస్కస్ చేసాము. దాని నెట్వర్క్, లొకేషన్, లాంగ్వేజ్, ఆడియన్స్ సెగ్మెంట్స్, యాడ్ షెడ్యూల్, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఈవెన్ బడ్జెట్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. వై దీస్ సెట్టింగ్స్ మ్యాటర్, టార్గెట్ ద రైట్ ఆడియన్స్. ఓకేనా. ఒకవేళ నేను లాంగ్వేజ్ ఇంగ్లీష్ యాడ్ కాపీస్ రాసి లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేశాను అనుకోండి. సో అప్పుడు ఎవరైతే మొబైల్ తెలుగులో లాంగ్వేజ్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి నా ఇంగ్లీష్ యాడ్స్ కనిపిస్తాయి అనమాట. ఎంత ఇర్రెలవెంట్ చూడండి. సో అందుకోసం ఈ సెట్టింగ్స్ అన్ని వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. లొకేషన్ సెట్టింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ బై మిస్టేక్ నేను మాదాపూర్ ఒకటి టార్గెట్ చేయడానికి పోయి ఎంటైర్ హైదరాబాద్ టార్గెట్ చేశాను అనుకోండి, ఎంత బడ్జెట్ వేస్ట్. ఓకేనా. సో దట్స్ వై వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. మేబీ ఆ నెట్వర్క్స్లో కూడా డిస్ప్లే నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మన యాడ్స్ జీడిఎన్ వెబ్సైట్స్లో, జీడిఎన్ యాప్స్లో కూడా కనిపిస్తాయి. ఓకేనా. అక్కడ అంత ఎఫెక్టివ్గా వర్కౌట్ అవ్వదు అనమాట. సో అప్పుడు ఎవరైనా సరే మన యాడ్ కోసం సెర్చ్ చేయకపోయినా కూడా ఆ సర్చ్ ఇంటెంట్ లేకపోయినా కూడా ఎస్సీఆర్పీలోనే కాదు అక్కడ కూడా కనిపిస్తాయి. కాబట్టి అక్కడ ఏంటి, బేస్డ్ ఆన్ ద యూజర్ బిహేవియర్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనకు నార్మల్గా కనిపిస్తాయి అనమాట. సో అది అంత ఎఫెక్టివ్ ఏమో వర్కౌట్ అవ్వదు, చాలా రాంగ్ అనమాట, రాంగ్ వే ఆఫ్ మార్కెటింగ్ అది. సో కంట్రోల్ యువర్ బడ్జెట్, ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్, ఆప్టిమైజ్ టైమింగ్. సో నెట్వర్క్ సెలెక్షన్ గురించి డిస్కస్ చేసాం కదా. సర్చ్ ప్యాటర్న్, యాడ్స్ అపియర్ ఆన్ గూగుల్ సర్చ్ రిజల్ట్స్ పేజ్, టార్గెట్స్ యూజర్స్ యాక్టివ్లీ సర్చింగ్ ఫర్ కీవర్డ్స్, హై ఇంటెంట్. ఓకేనా. సో ఇదేంటి అంటే ఇక్కడ మనకు చిన్న మిస్టేక్ ఉంది. సెర్చ్ నెట్వర్క్ అంటే బై డిఫాల్ట్గా మనకు సెర్చ్ నెట్వర్క్లో కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఆప్షన్ ఏంటి అంటే గూగుల్ పార్ట్నర్ సెర్చ్ నెట్వర్క్లో కనపడాలంటే ఇది ఎనేబుల్ చేసుకోవాలి. ఓకేనా. లొకేషన్ టార్గెటింగ్, అడ్వాన్స్ లొకేషన్ ఆప్షన్. చూడండి, పీపుల్ ఇన్ రెగ్యులర్లీ ఇన్ హూ షోన్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ లొకేషన్ అంటే మన యాడ్స్ ఇంక్లూడ్స్ పీపుల్ ఫిజికలీ ఇన్ ద లొకేషన్, ఆ లొకేషన్లో ఉండి రెగ్యులర్గా వచ్చి
సో మనం ఇవన్నీ డిస్కస్ చేసాము కదా. సో బెస్ట్ ఫర్ హోటల్స్, మన హోటల్స్, టూరిజం అట్రాక్షన్స్. యా, మేబీ టూరిజంకి ఇది రిలవెన్సీ ఉంటుంది, ఎందుకంటే చాలామంది ఆ, ఏదైనా సరే ఒక ప్లేస్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారంటే మేబీ వాళ్ళు సెర్చ్ చేస్తుంటారు, ఓకేనా. ఆ పర్టికులర్ లొకేషన్ చాలా ఫార్ ఉన్నా కూడా ఆ లొకేషన్ మెన్షన్ చేసి సెర్చ్ చేస్తుంటారు, ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తుంటారు కదా వాళ్ళు. మేబీ అక్కడ ఏం హోటల్స్ ఉన్నాయి అలా సెర్చ్ చేస్తూ ఉంటారు. అలాంటి బిజినెసెస్కి వీ కెన్ ఎనేబుల్ దిస్ వన్. ఇఫ్ నాట్ దెన్ వీ కెన్ ఎనేబుల్ దిస్ వన్, ఓకేనా. సో ఓన్లీ టార్గెట్ పీపుల్, సో ఇలా ఉంటుందన్నమాట. సో రేడియస్ టార్గెటింగ్ లాంగ్వేజ్, we discussed everything, right? Okay, thank you guys. We'll end up this video. We'll discuss in the next video regarding the how themings will work and everything. Okay, thanks for watching guys. Thank you so much.